వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఈరోజు మా ప్రేక్షకుల కోసం మొట్టమొదటిసారిగా ప్రతి నియోజకవర్గాన్ని క్యాండిడేట్స్ వారీగా సమగ్ర విశ్లేషణను అందించడానికి జీవీఎల్ఎన్ చారి గారు ఉన్నారు. అనదర్ 3 డేస్లో ఎలక్షన్స్ జరగబోతున్న సందర్భంగా ప్రతి క్యాండిడేట్ గురించి కూటమి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళ యొక్క క్యాండిడేచర్ మరియు గెలుపు అవకాశాలని సమగ్రంగా సమీక్షించే ప్రయత్నం ప్రజా చైతన్యం ద్వారా మీ ముందుకు అందిస్తున్నాం. వెల్కమ్ టు ఆచార్య గారు. సార్, జీవీఎల్ఎన్ గారు ప్రతి నియోజకవర్గాన్ని సమగ్రంగా వాళ్ళ యొక్క క్యాండిడేచర్ మరియు అక్కడున్న గెలుపు అవకాశాలని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వారీగా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల వారీగా పూర్తిగా సమగ్రంగా అందిస్తున్నారు కదా. ఇక శ్రీకాకుళంతో మనం మొదలు పెడదాం. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం పెరియా విజయ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. కూటమి అభ్యర్థిగా బెందాళం అశోక్ గారు. వీరి పరిస్థితి ఎలా ఉంది? సో వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సో ఆత్మ సాక్షికి పూర్తి స్థాయిలో పొద్దున్నాయి. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఏది విజయం సంకేతనం చేయబోతుంది అనేటువంటిది నిష్పక్షపాతంగా గ్రౌండ్ రియాలిటీని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఇచ్చాపురం 1951లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇచ్చాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఇప్పటి వరకు కూడాను మొదట స్వతంత్ర అభ్యర్థులు, ఆ తర్వాత తెలుగుదేశం పూర్తి స్థాయిలో కంచు కోటగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గం 2014లోను 2014లో పాదయాత్ర ముగించినప్పుడు ఇచ్చాపురంతోనే ముగించారు. కానీ ఆ సమయంలో కూడా ఇచ్చాపురం అక్కడ టీడీపీని గెలుచుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇచ్చాపురం నియోజకవర్గంలో 100% అందినటువంటి పరిస్థితిలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో తొలిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయ సంకేతాన్ని తీసుకొస్తుంది. సో అక్కడ పి విజయ గారు సుమారు 3000 ఓట్ల మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం అక్కడ మొదటిసారిగా విజయం సాధించబోతుండటంలో ఎలాంటి సందేహం లేదు. సో అక్కడి నుంచి మనం మరొక నియోజకవర్గం నుంచి మాట ప్రయత్నం చేద్దాం. ఓకే, పలాస నుంచి సీదిరి అప్పలరాజు గారు, ప్రెసిడెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మత్స్యకార సామాజిక వర్గం, సీదిరి అప్పలరాజు గారు మరియు గౌతు శిరీష గారు పోటీ చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సీదిరి అప్పలరాజు గారి యొక్క గ్రాఫ్ చూసినప్పుడు ఒక డాక్టర్, ఇప్పుడు ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రధాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి చేత ఆయన 10th క్లాస్ చదువుకునేటప్పుడు జిల్లా డిస్టెన్స్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయినప్పుడు గోల్డ్ మెడల్ అందుకున్న వ్యక్తి సీదిరి అప్పలరాజు. ఆయన అసెంబ్లీలో చంద్రబాబు గారి పోకలు చూసిన తర్వాత నీలాంటి అవినీతి రాజకీయ నాయకుడితో నేను మెడలో గోల్డ్ మెడల్ వేయించుకోవడం నాకు అవమానంగా భావిస్తూ దీని అవతల పారేస్తున్నానని చెప్పి వ్యక్తి, విద్యావంతుడు. గత సంవత్సరం క్రితం అతనిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తే వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పి కొట్టి తన వర్గానికి ప్లస్ ఆ పలాస ప్రజలకి అనుకూలంగా ఉంటూ క్రమక్రమేణా తన గ్రాఫ్ను పెంచుకున్నటువంటి సీదిరి అప్పలరాజు ఇక్కడ సుమారు 2000 ఓట్ల పైచీలు మెజారిటీతో వైసీపీ ప్రభుత్వంలో అతను మరలా రెండవసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పలాసలో. రైట్ కొట్టారు. ఓకే, టెక్కల నుంచి డి శ్రీనివాస్ గారు, దువాడ శ్రీనివాస్ గారు అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కింజరపు అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడ టెక్కల నియోజకవర్గం అచ్చెన్నాయుడు కంటే కూడా ముందు వారి సోదరుడు ఎర్రనాయుడు హవా నడిచిన ప్రాంతం అది. ఈ అచ్చెన్నాయుడు గారి యొక్క రాజకీయ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఈఎస్ఐ స్కామ్లో కుంభకోణంలో ఇరుక్కొని అంతర్మథనంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, పార్టీ లేదు, బొక్క లేదు, గడ్డి చెట్టారని తిరుపతి సభలో మాట్లాడిన మాటలు పూర్తి స్థాయిలో వైరల్ అయి కొంత క్రెడిబిలిటీ తగ్గించినప్పటికీ ఈసారి టెక్కల్లో మొట్టమొదటిసారిగా కింజరపు అచ్చెన్నాయుడు అనే వ్యక్తి
పూర్తి స్థాయిలో ఇల్లు ఎడ్జ్లోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ డి శ్రీనివాస్ అనే వ్యక్తికి పూర్తి స్థాయిలో గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనీసం 1500 ఓట్ల మెజారిటీతో ఫస్ట్ టైం టెక్కలి కంచుకోటని బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి రాబోతుంది. ఇది పూర్తి స్థాయిలో టైట్ షెడ్యూల్గా నడుస్తుంది ఈ ప్రాంతం. సో తప్పనిసరిగా ఇక్కడ అవకాశం డి శ్రీనివాస్కి ఎడ్జ్లో బయటపడుతున్నటువంటి సంకేతాలు కనపడుతున్నాయి. ఇంకా ఈ 3 రోజులు వచ్చేటువంటి సమీకరణలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ పాతపట్నం రెడ్డి శాంతి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎం గోవిందరావు కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ. సో పాతపట్నం వచ్చేసరికి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల యొక్క ద్వారా ఈ ప్రభుత్వంలో ప్రజలు పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చుకొని ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ అన్ని రకాల వారు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫలితాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో టోటల్గా ఇక్కడ పాతపట్నంలో కూడా రెడ్డి శాంతి గారు 5000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి 2019వ సంవత్సరంలో జరిగినటువంటి పోలింగ్ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు గోండు శంకర్పై. సో ఇక్కడ శ్రీకాకుళంలో ఒక నిష్పక్షపాతంగా ఎవరికి హానికరం చేయకుండా ఉన్న విషయాన్ని పూర్తి స్థాయిలో చెబుతూ ప్రభుత్వము చేసేటువంటి ప్రతి పనిని అసెంబ్లీ ద్వారా కానివ్వండి లేకపోతే ప్రజానీకానికి కానివ్వండి పూర్తి అందుబాటులో ఉంటూ సమర్థవంతమైనటువంటి స్పీచ్లతో అందరి మనసులు ఆకట్టుకొని శ్రీకాకుళం నియోజకవర్గంలో అభివృద్ధి వైపు పడుతున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ మళ్ళీ తిరిగి సుమారు 7000 ఓట్ల పై చీలు మెజారిటీతో శ్రీకాకుళం నుంచి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆముదాల వలస తమ్మినేని సీతారాం గారు ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు మరియు ఆయన మేనల్లుడు అయినటువంటి రవికుమార్ కూనా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సో ఇక్కడ ఆముదాల వలస డిప్యూటీ స్పీకర్ గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి వైసీపీలో వచ్చి డిప్యూటీ స్పీకర్ చేశారు. సో వారి సొంత మేనల్లుడు అక్కడ రవికుమార్ పోటీ చేస్తున్నారు. సో ప్రభుత్వ అధికారులని బదనాం చేస్తూ వాళ్ళని దూషణ పర్వంతో చేసినా కూడా తన నియోజకవర్గం తను కొన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ ధర్మాన ప్రసాద్ గారికి పూర్తి స్థాయిలో ఇక్కడ నాంచన ప్రకారం తమ్మినేని సీతారాం గారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగానే ఉంది ఈ ప్రాంతంలో. సో ఇక్కడ తక్కువ మెజారిటీతో ఇక్కడ ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొట్టమొదటి సీటు మీరు అతి తొలభ మెజారిటీతో ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నర్సన్నపేట నియోజకవర్గం ధర్మాన కృష్ణదాస్ గారు ధర్మాన ప్రసాదరావు గారి తమ్ముడు పోటీ చేస్తున్నారు. నర్సన్నపేట డి రమణమూర్తి గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ గారికి కొంత ఎదురుగాలి ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పూర్తి స్థాయిలో పబ్లిక్తో కమ్యూనికేషన్ కొంత ఇబ్బందికరంగా ఉండటం, అది కాకుండా గతంలో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తన నియోజకవర్గం తను పూర్తి సపోర్ట్ చేసుకోలేదు. సో కొంత ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో చెప్పాలి అని అంటే ఇక్కడ టైట్ పొజిషన్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంటరీలో వచ్చేసరికి 4 స్థానాలు వైసీపీకి, 1 స్థానం కూటమికి, 2 స్థానాలు టఫ్. ఓకే, సో వెరసి ఈ 8 స్థానాల్లో 5 వైసీపీకి 8 ఇందులో 7 స్థానాలు టోటల్గా ఎడ్జ్లో పెట్టిన కూడా మనకు ఈ ఒక 1-2 స్థానాలు 6 స్థానాలు పూర్తి స్థాయిలో వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. మొత్తం మీద 5 స్థానాలు అంటే 55-60% 5 స్థానాలు సమగ్రంగా గెలిచే అవకాశం అయితే ఉందా? స్పష్టంగా సేమ్ ఇదే ప్రాంతంలో కూడా వైసీపీ అభ్యర్థి ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పేరాడ తిలక్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఓకే, ఇది శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ఎనాలిసిస్. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయనగరం అక్కడ నుంచి కిందకి వద్దాం.
విజయనగరం కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది పరిస్థితి? విజయనగరం కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎచ్చెర్ల మొదట ఎచ్చెర్ల గొర్ల కిరణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈశ్వరరావు గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గానికి గొర్ల కిరణ్ కుమార్ గారికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారంలో వెనకంజలో ఉండటం. ఓకే. హెచ్ఆర్లకి వచ్చినటువంటి ఒక అనుకూల వాతావరణం. సో స్థానికంగా గొర్రెల కిరణ్ కుమార్ తన యొక్క మాట శైలి, తన యొక్క నడవడిక పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకి అనుకూలంగా ఉండడం చెప్పొచ్చు. సో ఇక్కడ కూటమి వీక్గా ఉండటం గొర్రెల కిరణ్ కుమార్ కలిసి వచ్చిన అవకాశం. ఇక్కడ గొర్రెల కుమార్ సుమారు 6,000 ఓట్ల మెజారిటీ పైన 6,000 ఓట్ల మెజారిటీ పైన ఎడ్చెర్లలో గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ. రైట్కి పెట్టారు. ఓకే. రాజాం నియోజకవర్గం నుంచి తలే రాజేష్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మినిస్టర్ కోండ్రు మురళీమోహన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి? సో ఇక్కడ రాజాం ఎస్సీ కాన్స్టిట్యూషన్ లో ఈ డాక్టర్ రాజశేఖర్ ఇతర కొత్త వ్యక్తి. సో రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిని మరి ప్రభుత్వం మరి అధికార పార్టీ మరి ఎలా ఇచ్చారనేది మనం వాళ్ళ సర్వేలు తెలియదు. కానీ ఇక్కడ కొండ్రు మురళి స్థానికంగా అటు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా చేశాడు, ఇటు టీడీపీలో అనుకూలంగా ఉంది. సో కొంత రాజకీయ పండిత నాయకుడు అయినప్పుడు కూడా ఇక్కడ రాజాంలో పూర్తి స్థాయిలో ఇది టఫ్ ఫైట్ వస్తుంది. టఫ్ ఫైట్ ఉందా? ఓకే. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా 500 నుంచి 1000 ఓట్ల మధ్య ఇది బయటపడే అవకాశం ఉంది. సో అవకాశం నా అంచనా ప్రకారం కొండ్రు మురళికి ఇది అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. ఎడ్జ్లో కూడా టీడీపీకి అవకాశం ఎక్కువ. ఓకే. బొబ్బిల్ నుంచి ఈ శంబంగి చినాప్పల్ నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి బేబీ నాయన విజయకృష్ణ రంగారావు గారు వాళ్ళ బ్రదరు బేబీ నాయన ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. సుజయకృష్ణ రంగారావు గారికి మరి ఆ స్థానం ఎందుకు ఇవ్వలేదని ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఓకే. అన్నదమ్ముల్లో పంచుకున్నారు. బేబీ నాయన చిన్న ఆయనకి ఇచ్చారు. ఇక్కడ అన్నదమ్ములు పంచుకోవడం ఇది తల్లిదండ్రుల వారసత్వం కాదు, లేకపోతే ఆస్తులు కాదు. ఇక్కడ రాజకీయ వారసత్వం కాదు. ఇక్కడ సుజయకృష్ణ రంగారావుకి బ్యాక్ బోన్ బేబీ నాయన తమ్ముడు. సో కాబట్టి రాజకీయ వెనక ఉండి రాజకీయ చేసే విధానం వేరుగుంటుంది, ప్రత్యక్షంగా దిగినప్పుడు గ్రౌండ్ లో వచ్చేటువంటి రియాలిటీ వేరుగుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా పర్యటన చేయకముందు పూర్తి స్థాయిలో బొబ్బిలు మనం టీడీపీకి అనుకున్నాం. ఇక్కడ కొంత సమీకరణలు మారాయి. బొబ్బిల్లో కూడా అతి తక్కువ మెజారిటీతో సుమారు 2000 ఓట్ల మెజారిటీ లోగానే ఇక్కడ వైసీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అవును. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ భాగం మనకి ఈ సంబంగి చిన్నప్పల నాయుడు కూడా భయపడదు. ఒకవేళ ఆయన బయటపడితే నియోజకవర్గాలు భయపడదు. సో అంటే ఇక్కడ పరిణామక్రమాలు మారాయి. సో అతి తక్కువ మెజారిటీలో 2000 ఓట్లు బయటపడతాడు. ఓకే. చీపురుపల్లి నుంచి ఇక్కడ కీలకమైన రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అక్కడి నుంచి ఉన్నారు. ఈయన మీద పోటీ చేయడానికి కళా వెంకటరావు గారు గతంలో టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా కూడా. ఇక్కడ కళా వెంకటరావు గారికి చివరి క్షణంలో అది ఇచ్చారు. ఆయనకి బలవంతంగా విధి లేనటువంటి సీనియర్ నాయకుడికి పెద్ద మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టారు. కానీ ఇక్కడ చాలా మంది అంశం ఏంటంటే 1 సంవత్సరంన్నర క్రితం ఇదే ప్రజా చైతన్యం ఛానల్లో ముందుగానే 2024 సంవత్సరంలో ఏ పార్టీలోకి అధికారం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మొట్టమొదట బాంబు పేల్చిన ఛానల్ ఏదన్నా అంటే ప్రజా చైతన్యం. ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత మిగిలిన జ్యోతిషులందరికీ కింద మొలకలు మొలిచి మేము కూడా పండితులమని చెప్పుకున్న సందర్భాల్లో ఈ మధ్య ఒకడు బాత్రూమ్ ఫ్లష్ ఊపుతూ మంత్రదండం పేరు చెబుతూ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ పోటీ చేసిన జ్ఞానం వాళ్ళకి తెలియదు. ఈ బొత్స సత్యనారాయణ గారు విజయనగర పార్లమెంటుకి రోలర్ లాంటి వాడు. 2004లో ఒక్కసారి మాత్రమే తానుకి జీవితంలో ఇక ఓడిపోతాను అన్న సందర్భంలో కూడా ఎడ్జిలోంచి బయటపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బొత్స సత్యనారాయణకి విజయనగరం పార్లమెంటరీ సెగ్మెంట్స్ లో చీపురుపల్లిలో ఇంతవరకు ఆయనకి ఎక్కడా కూడా ఓటమి అనేది లేదు. ఈసారి చీపురుపల్లిలో కూడా బొత్స సత్యనారాయణ గారు సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ తరఫున మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ తిరిగి మంత్రిగా కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ గజపతి నగరం
అప్పల్ నరసయ్య, బొత్స అప్పల్ నరసయ్య గారు. తర్వాత కూటమి తరపున ఈయన శ్రీనివాస్ కొండపల్లి. సో ఇక్కడ కూడా అన్నగారి యొక్క వారసత్వాన్ని వారి అడుగుజాడలు నడుపుతూ ప్రజలకు గజపతి నగర్లో ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి అప్పల నరసయ్య గారు కూడా ఈసారి భారీ మెజారిటీతోనే గజపతి నగరంలో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. నెల్లిమర్ల నుంచి అప్పల్ నాయుడు గారు మరియు లోకం మాధవి గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయనగరం ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు కూటమి నుంచి సరైనటువంటి సపోర్ట్ లేకపోవడం తెలుస్తుంది. ఈ సపోర్ట్ లేని కారణం చేత ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. లోకం మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో జనసేనకు ఇవ్వడం వలన అక్కడ ఉండేటువంటి బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా మనకు చంద్రబాబు గారి యొక్క వ్యతిరేకత అప్పల్ నాయుడికి అనుకూలంగా మారుతుంది. ఇక్కడ అప్పల్ నాయుడు కూడా సుమారు 6,000 పైచీలకు మెజారిటీతోనే వైసీపీ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువ. విజయనగరం లోకల్ నుండి కోలగట్ల వీరభద్రస్వామి, విజయలక్ష్మి, గజపతి రాజు ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన డిప్యూటీ స్పీకర్ గా చేశారు, ఇప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కోలగట్ల వీరభద్రస్వామి. ఇక్కడ వైశ్య సామాజిక వర్గం ప్రత్యేక. ఇక్కడ విజయనగరం కళింగ వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఓట్ బ్యాంకు రాజులకు ఎంత ఉన్నదో వైశ్యులకు ఎంత ఉంది, దాంతోపాటు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇతను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విమర్శ లేకుండా సెకండ్ టైం మళ్ళీ పూర్తి స్థాయిలో వీరభద్ర విజయనగరం నుంచి మరొకసారి ఓటమి చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరం పార్లమెంటులో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7 నియోజకవర్గాల్లో 7 వైసీపీ, 1 టీడీపీ. 6 వైసీపీ, 7 టీడీపీ. 6 టీడీపీ. ఓకే. సో కాబట్టి ఇక్కడ వైసీపీకి 8లో 1 మాత్రం పోతుంది. అది టఫ్ ఫైట్లో రాజాం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్లియర్. ఓకే, నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్లయితే విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ అసెంబ్లీలు సమీక్షించే ప్రయత్నం చేద్దాం. శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, గాజువాక 7 నియోజకవర్గాల గురించి సమీక్షించే ప్రయత్నం చేద్దాం. శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు గారు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కోళ్ల లలిత కుమారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ విశాఖపట్నం అనేసరికి ఇక్కడ పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణానికి విశాఖపట్నం ప్రజలు ఎలాంటి తీర్పిస్తే అదే పూర్తి స్థాయిలో రెఫరెండంగా భావిస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇక్కడ 7 నియోజకవర్గాల కోసం రాజధాని కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల కోసం అనేటువంటి అంశాన్ని ప్రజలు గుర్తించుకోవాలి. ఈ రోజున బాలకృష్ణ గారి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది వాళ్ళకి. బాలకృష్ణ గారి అల్లుడు తన మనసులో మాటను బయటకు చెప్పుకున్నాడు. శ్రీకర్ భరత్ భీమవరం అదే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్న ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి. సో ఇక్కడ ఎస్కోట శృంగవరపు కోట నుంచి శ్రీనివాసరావు క్లీన్ క్లిస్టల్ గా ఎటువంటి నిష్పక్షపాత ధోరణి లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి. సో ఈసారి ఎస్కోట నుంచి శ్రీనివాసరావు వైసీపీ తరఫున గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మరియు గంటా శ్రీనివాసరావు గారు చాలా కీలకంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఓటు మెరుగున్న నాయకులు ఇద్దరు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కూడా ఓడిపోలేదు అండ్ గంటా శ్రీనివాసరావు గారు కూడా ఓడిపోలేదు. ఈసారి భీమిలి ఒక ఆసక్తికరమైనటువంటి పోరు. ఎందుకంటే అలిగి అటకెక్కిని కూర్చున్నటువంటి గంటా శ్రీనివాసరావు అని ఈసారి లాస్ట్ మినిట్ లో దించడం చెప్పారు. సో ఇక్కడ భీమిలి టైట్ ఫైట్. ఓకే, టైట్ ఫైట్ లోనే ఉంది. టైట్ ఫైట్. గతంలో నేనే గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో పోటీ చేస్తే ఓడిపోతారని, తాను ఏ స్థానంలో పోటీ చేస్తాను ఈసారి ఎదురు దెబ్బ అని చెప్పాను. సో ఇక్కడ భీమిలి టోటల్ గా టైట్ ఫైట్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. విశాఖపట్నం అయినప్పటికీ గంటా శ్రీనివాసరావుకి ఎడ్జ్ ఉంది. ఓకే, రైట్. టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఓకే. విశాఖపట్నం ఈస్ట్ ఎంవి సత్యనారాయణ గారు గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ గారు ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. రామకృష్ణబాబు వెలగపూడి రామకృష్ణబాబుపై ఇక్కడ పోటీ చేస్తున్నారు. గత 2 సార్లుగా వెలగపూడి రామకృష్ణబాబు ఇక్కడ ఎమ్మెల్యే. యాక్చువల్గా
ఎంవివి సత్యనారాయణ మూర్తి గారి గెలుపుకి పూర్తి స్టార్ క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అవునా? అంటే ఆయన తరపున వెళ్ళి ఆయన అవినీతి పరుడు, అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, బిల్డింగులు ఆక్రమించారు, కట్టేసుకున్నారు అని. అంటే లేనటువంటి మరకల్ని చూపించే ప్రయత్నం చేశారు. ఏదో కిడ్నాప్ నాటకం కూడా ఆరని చెప్పి వాళ్ళ మీద బురద చల్లారు. సో ఇక్కడ విశాఖ ప్రజలు స్థానిక నాయకులను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకున్న వ్యక్తులు. అలాంటి చోట పోయి మన పిల్లే పిత్తిరి మాటలు మాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థి గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదటిసారి అక్కడ వైసీపీ గెలవబోతుంది. ఓకే. విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు వైసీపీ క్యాండిడేట్గా ఉన్నారు. అండ్ వంశీకృష్ణ యాదవ్ జేసీపీ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈయన వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడ నుంచి వైసీపీ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? ఇక్కడ రాజకీయ భిక్ష పెట్టినటువంటి తల్లి యొక్క రొమ్ముని గుద్దిపోయిన వాడు వంశీకృష్ణ యాదవ్. ఇలాంటి వాడిని, ఇలాంటి వ్యక్తిని ఈ విశాఖ సౌత్ ప్రజలు ఆదరిస్తారనే అబద్ధం. ఇక్కడ పూర్తి స్థాయిలో వాసుపల్లి గణేష్ గడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. విశాఖపట్నం నార్త్ నుంచి కేకే రాజు గారు, కన్మరాజు గారు మరియు విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? సో ఇక్కడ విష్ణుకుమార్ రాజు ఫస్ట్ నుంచి అసలు కూటమిలోకి వెళ్ళకముందే ఆయన ప్రచారం మొదలుపెట్టున్నారు. సో కొంత ఈ ప్రాంతంలో హిందూ అంటే ఆధ్యాత్మిక సంబంధ వ్యక్తుల యొక్క ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అయినప్పుడు కూడా ఇది పూర్తి స్థాయిలో టైట్ ఫైట్. సో ఈ లాస్ట్ మినిట్ లో ఒక 1000-2000 ఓట్ల బిలోనే ఇక్కడ విశాఖ నార్త్ కేకే రాజు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేశారని చెప్తున్నారు. ఓకే. విశాఖ వెస్ట్ నుంచి అడారి ఆనంద్ గారు మరియు గణ వెంకటరెడ్డి నాయుడు. ఓకే. సో ఇక్కడ ఎలా ఉంది? విశాఖపట్నం వెస్ట్ పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంది. వెస్ట్ అనుకూలంగా ఉందా? ఓకే. గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, మినిస్టర్. మరియు పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు గాజువాక. నిన్న మీటింగ్ అయింది. 2019లో అసలు అనకాపల్లి సీట్ ఇచ్చున్నారు, సరే మినిస్టర్ అయ్యారు. అతనికి మదర్ ల్యాండ్ ఏదన్నా ఉంటే గాజువాక. ఓకే. అవును. సో ఇక్కడ పూర్తి స్థాయిలో గాజువాక టఫ్ ఫైట్. కానీ ఎడ్జిలో మన జగన్ గారి మీద ప్రధాని మోడీ గారు కూటమి అభ్యర్థులు మాట్లాడినటువంటి మాటలు కొంత గాజువాక ప్రజల్లో అనుకూలమైన వాతావరణాన్ని మోడీ వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ పొరపాటున మీరు పోటీ గెలిపించినట్లయితే టీడీపీ అభ్యర్థుల్ని అక్కడ మీరు పూర్తిగా స్టీల్ ప్లాంట్ మీద ఆశలు వదిలేసుకోండి అని చెప్పేశారు. సో అదొక ఆస్పెక్ట్ అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎడ్జిలో నేనే ఈ అమర్నాథ్కు ఎక్కడ ఇచ్చిన గెలవరు అన్న వ్యక్తిని, నేను బాహాటంగా చెప్పిన వ్యక్తిని, ఈసారి ఎడ్జిలో అమర్నాథ్ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 పార్లమెంటరీ స్థానాల్లో 1, 2, 3 స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, 3 స్థానాలు టీడీపీకి, 1 టఫ్. ఆ టఫ్ కూడా పూర్తి స్థాయిలో ఎడ్జిలో వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం ఇది. అరకు కాన్స్టిట్యున్సీ, అరకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం. అరకు పార్లమెంట్ నియోజకవర్గం గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారుగా సమీక్షించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలు మిక్స్ అయిన ప్రాంతం ఇది. ఎక్కువగా ఎవరికి అనుకూలంగా ఉన్నాయో ఒకసారి మొదటగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ విశ్వరాయ్ కళావతి గారు, నిమ్మక జయకృష్ణ జయశ్రీ. సో ఇక్కడ పూర్తి స్థాయిలో పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి కళావతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. కురుపాం వచ్చేసరికి కురుపాం మినిస్టర్ గా పనిచేశారు, ఎడ్యుకేటెడ్, మంచి విద్యావంతురాలు. సో పూర్తి స్థాయిలో రాజకీయం ఎలా ఉండదనేది అవగాహన వ్యక్తి కాబట్టి కురుపాం నియోజకవర్గంలో కూడా
పుష్ప శ్రీవాణికి అనుకూలంగా ఉంది. జగదీశ్వరి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్. కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి గారికి అనుకూలంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. పార్వతీపురం అసలుకి అల్లంగి జోగారావు గారు మరియు విజయ బోనెల. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఏవైతే ఉన్నాయో అరకు ప్రాంతంలో పాలకొండ కానీ, కురుపాం కానీ, పార్వతీపురం కానీ, సాలూరు కానీ, సాలూరు కూడా పీడిక రాజదొన్న భారీ మెజారిటీ గెలుస్తుంది. సంధ్యారాణి గుమ్మడి వీళ్ళ మధ్యలో అరకు వ్యాలీలో వచ్చేసరికి మత్స్యలింగం రాజారావు ఉంది, బీజేపీ నుంచి పోటీ చేస్తారు. పాడారు విశ్వేశ్వరరాజు, సో రంపలగూడ నుంచి ధనలక్ష్మి. సో ఇక్కడ క్లీన్ స్వీప్ అరకు నియోజకవర్గంలో 7 సీట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కంప్లీట్ గా క్లీన్ స్వీప్ అరకు. ఓకే, రైట్. ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్లయితే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ, వెరీ క్రూషియల్ కాన్స్టిట్యున్సీ. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, ఈ 7 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ వైసీపీ నుంచి చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కేఎస్ఎస్ఎస్ రాజు గారి మీద. ఎలా ఉంది చోడవరం? కరణం ధర్మశ్రీ, సో ఇతను అసెంబ్లీలో సుపరిచితమైన వ్యక్తి, మంచి స్పోక్స్ పర్సన్, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఉన్న మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి కొంత నిస్సహాయత, అసంతృప్తి ఉంది. అయినప్పటికీ కూడా సో కొంత వైసీపీ పథకాల రూపంలో, అంటే వ్యక్తిగతం కాదు, టైట్ ఫైట్ అయినప్పటికి కూడా పథకాల రూపంలో ఇక్కడ కరణం ధర్మశ్రీ అనే కంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో తనకి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. మాడుగుల ఈ అనురాధ గారు, బూడి ముత్యాల నాయుడు గారు అమ్మాయి అనురాధ గారు పోటీ చేస్తున్నారు బి సత్యనారాయణపై. మాడుగులలో మనం ఆల్రెడీ గెలిచిన సీటు ఇది వైఎస్ఆర్సీపీ. బూడి ముత్యాల నాయుడు గారు ఎంపీగా వచ్చారు, వాళ్ళ అమ్మాయి బండారు సత్యనారాయణ గారు పెందుర్తి నియోజకవర్గంలో నుంచి పంపించేస్తే మరి ఇక్కడ చెత్త అక్కడ ఏమవుతుందో తెలియదు కానీ ఆయన చెప్పి మాట్లాడారు. రెండోది ఇక్కడ యాక్చువల్ గా మాడుగుల నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ గెలిచేటువంటి ప్లేస్ ఇది. కానీ 1 వీక్ బ్యాక్ బూడి ముత్యాల నాయుడు గారి యొక్క మీద హత్యా ప్రయత్నం చేయడానికి చేసిన ప్రయత్నాలు, కురువు ఊర్లో సొంత నియోజకవర్గం వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటిది, అక్కడ సీఎం రమేష్ గారి రూపంలో ఈ అనురాధ మాడుగుల నుంచి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు అయితే ఓడిపోయాయి. అక్కడ లోకల్ మీద అటాక్ చేశారు అనే సానుభూతి బాగా విపరీతంగా పెరిగింది. ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాడంటే బండారు సత్యనారాయణ పెందుర్తిలో ఉన్నట్లయితే అక్కడ గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ అక్కడికి వెళతాం వల్ల ఏమవుతుందంటే ఈ ఊరికి ఆ ఊరంతో, ఆ ఊరికి ఈ ఊరంతే. సో కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ ఇక్కడ తప్పనిసరిగా వైసీపీ ఎడ్జిలో బయటపడిన అవకాశం అనురాధకు ఉందని చెప్పచ్చు. అనకాపల్లి భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, కె రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ భరత్ కుమార్ కొత్త వ్యక్తి, గతంలో అనకాపల్లి నియోజకవర్గంలో పనిచేసినటువంటి మన మినిస్టర్ గారు పూర్తి స్థాయిలో కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక అంశాలపై చెప్పడం చేసుకోలేకపోయారు. ఇక్కడ టోటల్ అనకాపల్లి టైట్ ఫైట్, కానీ ఇక్కడ రామకృష్ణ ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏదైనా మార్పులు జరిగితే తప్ప ఇక్కడ భరత్ కుమార్కి అవకాశం అయితే రాదు. ఓకే, పెందుర్తి నుంచి అన్నపరెడ్డి అదీప్ రాజు మరియు పంచకర్ల రమేష్ గారు చేస్తున్నారు. సో గతంలో మన పంచకర్ల రమేష్ వైసీపీలో ఉండే అభ్యర్థి అని, సో తన పార్టీ మారడం జరిగింది. ఇక్కడ బండారు సత్యనారాయణ కమ్యూనిటీ ఎక్కువ, ప్లస్ ఇక్కడ అన్నంరెడ్డి ఆదీప్ రాజుకి సొంత మామగారేశ్వరికి పక్కన ఉండేటువంటి కొన్ని నియోజకవర్గాలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. సబ్బవరం మండలం ఆ ప్రాంతంలో అనుకూలం. ఇక్కడ పంచకర్ల రమేష్ కమ్యూనిటీ కంటే ఈ కొప్పు వేలమ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. సో రెండవది అతను ఎటువంటి సొంత ఖర్చుతో తప్ప ఎవరి దగ్గర లంచాలు తీసుకున్న వ్యక్తులు కాదు. తనకు ఉన్నటువంటి సొంత ప్రాపర్టీని పట్టా చేయించుకోవడానికి తన ప్రభుత్వంలో తాను చేసుకోలేకపోయాడు. అదీప్ రాజు గారి మీద. సో ఇక్కడ ఆదీప్ రాజు ఎంత టైట్ ఫైట్ అయినా సరే
సుమారు 3,000 ఓట్ల మెజారిటీతో ఓ. ఆదిప్ రాజ్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సర్వేలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఆయన గెలుస్తున్నాడు ఇక్కడ ఫస్ట్ టైం. ఓ ఆదిప్ రాజ్ గారు కొంత అనుకూలంగానే ఉంది. ఓకే, యలమంచిలి నుంచి యువిఆర్ రాజు గారు, కన్నబాబు గారు మరియు సి విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు చాలా డిబేట్స్ లో చూస్తున్నాం, ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ- మాట్లాడుతూ ఉంటాడు విజయ్ కుమార్ ఇక్కడ గారు. ఏంటంటే చూద్దాం. ఈ యలమంచిలి నియోజకవర్గంలో కూడా గతంలో మరి మొన్న సమీకరణలో ఈ విజయ్ కుమార్ దిశలు ఇంకో చోట వేయాలని, ఆయనకి ఇక్కడ వేయాలని ఈయన ఎంపీగా పోవాలి ప్రకటన చేశారు. అయితే ఇక్కడ యలమంచిల్లో యువిఆర్ రాజ్ కన్నబాబు కొంత టైట్ ఫైట్ గానే ఉంది. ఓకే, సో ఎడ్జ్లో ఇది బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, యలమంచిలి. ఫస్ట్ టైం జనసేనకి అనుకూలంగా అవకాశం. టిక్ చేశారు. ఓకే, కానీ ఇక నోరు చాలా ఎక్కువ ఆయనకి. పాయకరావుపేట నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కంబాల జోగులు మరియు అనిత వంగలపూడి, కూటమి అభ్యర్థిగా అనిత వంగలపూడి, కంబాల జోగులు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సో- పోటీ చేస్తున్నారు. కంబాల జోగులకి పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఉన్నప్పటికీ ఇక్కడ గతంలో 2014లో అక్కడ అనిత పూర్తి స్థాయిలో గెలుపు సమితి అక్కడ మళ్ళీ కొవ్వు రావడం మళ్ళీ ఓడడం, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ అయితే ఉంటుంది. ఓకే, ఇది టఫ్ ఫైట్. కానీ ఎడ్జ్లో 2,000 ఓట్ల మెజారిటీతో ఉన్నా సరే కంబాల జోగులకి ఎడ్జ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ నర్సీపట్నం నుంచి ఉమాశంకర్ గణేష్ పెట్ల, ఎక్కువ మాట్లాడే అయ్యన్న పాత్రుడు చింతకాయల, ఈయన పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇక్కడ ఇది స్థానిక నాయకుడు, సో ప్రభుత్వం వాళ్ళది ఇబ్బంది సింపతి అనేది గెయిన్ అయ్యింది. ఇది 1 సెంటు 2 సెంట్లు భూమి కోసమని. సో కొంత పూర్తిగా నర్సీపట్నం టైట్ ఫైట్ లో కూడా అయ్యన్న పాత్ర అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవునా? ఓకే, సో ఓవరాల్ మొత్తం మీద చూసినట్లయితే చోడవరం, మాడుగుల, పెందుర్తి, దాంతోపాటు పాయకరావుపేట, మొత్తం 4 కాన్స్టిట్యూషన్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మిగిలినవి కూటమికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4/3+1 అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు: తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. ఇక ఈ తుని నియోజకవర్గానికి సంబంధించి దాడిశెట్టి రాజా గారికి ఎలా ఉంది? దివ్య యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి దివ్య యనమల పోటీ చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి ఈ పార్లమెంటు సంబంధించిన అంశాలు, అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లు ఈ ప్రభుత్వానికి డిసైడ్ ఫ్యాక్టర్గా మారే అవకాశం. ఎవరు ప్రభుత్వాన్ని శాసించాలన్నా ఈ 2 జిల్లాల మీద ఆధారపడుతుంది. మొత్తం మీద ఉన్న 34 నియోజకవర్గాలు, గోదావరి జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల్లో కనీసం అక్కడి నుంచి 15 స్థానాలు వచ్చినా సరే వైసీపీ అక్కడి నుంచి విజయం సాధించబోతుంది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. బట్ అలా అయితే ఉందా? అక్కడ అసలు ఈ 2 జిల్లాల్లో కూడా కాపు కమ్యూనిటీ ఓటింగ్ మీద ప్రధానంగా దృష్టి ఉంది. నేను గతంలో చెప్పుకున్నాం, ఈ జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు లేకున్నా, టీడీపీతో పొత్తు లేకున్నా ఈ 34 కాన్స్టిట్యూషన్స్లో కంపల్సరీగా సింగిల్గా పోటీ చేస్తుంటే బలమైన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చున్నారు. అవునా? సో అవకాశాలు చేశారు. ఉదాహరణకి దాడిశెట్టి రాజా ఉన్నారు. దాడిశెట్టి రాజాకి అనుకూలించిన అవకాశాలు యనమల రామకృష్ణుడి కుటుంబంలో వచ్చేటువంటి కలహాలు, యనమల కృష్ణుడు బయటకు వచ్చారు, బయటకు రావడం. తమ్ముడు. రెండోది, దాడిశెట్టి రాజా గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ద్వారా పథకాలు పూర్తి స్థాయిలో అందడం. దాడిశెట్టి రాజా కోసం ఇక్కడ దాడిశెట్టి రాజా సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఆయన గెలిచే అవకాశం ఎక్కువ ఉందా? ఎక్కువ ఉందా? ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి పరుపుల సుబ్బారావు మరియు సత్యప్రభ, పరుపుల సత్యప్రభ. ఈ 4 రోజుల మారినటువంటి సమీకరణలో పత్తిపాడు నియోజకవర్గం టైట్ ఫైట్ అయినప్పటికీ ఎడ్జిలో 2,000 ఓట్లతో అయినా సరే సుబ్బారావు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పిఠాపురం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అండ్ గీత గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వంగల గీత గారు, ఏం పరిస్థితి పిఠాపురంలో ఎలా ఉంది? సో ఇక్కడ పిఠాపురంలో వచ్చేసరికి 1984 నుంచి వంగా గీత గారు జడ్పీటీసీ మెంబర్ నుంచి రాజకీయ అనుభవ వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, అనేక డిగ్రీలు ఉన్నాయి. 2,36,000 ఓటర్లను ప్రతిరోజు ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటున్న వ్యక్తి. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా వంగా గీత గారు అక్కడ నుంచి కూడా
9లో ఆ. రాజశేఖర రెడ్డి హవాలు కూడా గెలుచుకొచ్చింది ఆమె. గెలుచుకొచ్చి సో ఇక్కడ గెలిచిన 18 నియోజకవర్గాల వంగా గీత గారు ఉన్నారు. గీత గారు. సో ఈ అనుకూల వాతావరణాలు ఉన్న మనం చెప్పుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈయనకి ప్రజలకు అందుబాటులో ఉండడం అని, ప్రజలు తన దగ్గరికి వస్తే ఏదో రోగాలు వస్తాయనేటువంటి ప్రచారం, ఓ రెండవది స్థిరచిత్తుడుగా ఉండడని, ఇతనికి వర్మ గారు సహకరిస్తున్నారండి ఈయనకి. పూర్తి స్థాయిలో వర్మ దూరం అయ్యాడు. ఓకే. ఇక్కడ అంతర్గత యుద్ధం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక నిలబడితే వర్మకి మరొక ప్రాంతం లేదు. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం టీడీపీకి కలిసి వచ్చే అవకాశం. సో ఈ ప్రాంతంలో సుమారు 10,000 ఓట్ల పైచీలకు వంగా గీత గారు మరలా తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఈసారి అడుగు పెడతలేదు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి 10,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో వంగా గీత గారి చేతిలో ఓడిపోబోతున్నారు. ఇది సమీక్ష. కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు మరియు పెంతం నానాజీ గారు సో ఇక్కడ జనసేన పార్టీ నుంచి. కురసాల కన్నబాబు ఒక సీనియర్ జర్నలిస్ట్, మంత్రి, వాక్చాతుర్యం కలిగిన వాడు, అందరినీ కలుపుకుపోయే స్వభావాలు ఇతనిలో సమృద్ధిగా ఉన్నాయి. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. సో ఇక్కడ కాకినాడ రూరల్ కూడా ఈసారి కురసాల కన్నబాబుకి మరొక భారీ మెజార్టీతో బయటపడబోతున్నాడు. అవునా. పెద్దాపురం నుంచి దొరబాబు గారు మరియు నిమ్మకాయల చినరాజప్ప. సో ఇక్కడ పెద్దాపురం చినరాజప్ప హోమ్ మినిస్టర్గా చేశారు, కానీ ఆ ప్రాంతంలో ఆయన చేసినట్టు అభివృద్ధి అయితే ఏమీ లేదు. కాదు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అతను అనుకూలంగా ఉన్నా ఈసారి పెద్దాపురం టైట్ ఫైట్ లో ఉంటుంది. అయినప్పటికీ ఎడ్జిలో కూడా చినరాజప్ప. ఓకే. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వనమాడి వెంకటేశ్వర గారు, ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకమైన మాట ఉంటే వాస్తవం. ఇదే ప్రాంతానికి వచ్చి మన మొఘల్ చక్రవర్తి గారు గుడ్డలు ఊడదీసి బజార్లో పెట్టి తంతాము, తిరిగి తిరిగి కొట్టిస్తాం అన్న రోజు పూర్తి స్థాయిగా కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ వైపు టర్న్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో మొఘల్ చక్రవర్తి అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన తర్వాత అంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కాకినాడలో ఉన్న వ్యక్తుల యొక్క బట్టలు కొడితే నువ్వెవడవి, అదేదో మేమే కూడా తీసుకుంటాం అని నిర్ణయించుకొని ద్వారంపూడి చంద్రశేఖర్, ఇదే పవన్ కళ్యాణ్ గనక ఇదే కాకినాడ సిటీలో తొడగొట్టి గనక పోటీ చేసినట్టయితే ఈ స్థానం నుంచి ఆయన తప్పనిసరిగా అసెంబ్లీకి గెలిచేవాడు. అవును అవును, అందరూ అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అనుకూలంగా ఉంటారు. జగంపేట నుంచి తోట నరసింహారావు గారు మరియు జ్యోతుల్ నెహ్రూ గారు, ఇక్కడ సీనియర్ నాయకులు ఇద్దరు. సో ఇక్కడ వచ్చేసరికి ఈయన పార్టీలు తరచుగా ఫిరాయిస్తాడని ఒక ముద్ర పడిపోయింది. వైసీపీలో కూడా వచ్చి వెళ్ళిపోయారు అంటే పదవులు అనుభవించి. ఇక్కడ తోట నరసింహం ఏజ్ ఫ్యాక్టర్ కొంత, సో కొంత ఇది జగంపేట టైట్ ఫైట్ గానే ఉంది. సో ఇక్కడ ఎడ్జిలో ఎవరు గెలిచినా కూడా జ్యోతుల్ నెహ్రూ 500 ఓట్ల నుంచి 1000 ఓట్ల మధ్య బయటపడతాడు. సో అది అతనికి విజయం అయితే కాదు, కాస్త క్లోజ్ గా ఉంది. సో ఎన్ని చెప్పొచ్చు. కాకినాడలోకి వచ్చేసరికి మనకు తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ సుమారు 5 స్థానాలు, 4 నుంచి 5 స్థానాలు వైసీపీ అకౌంట్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 5 వైసీపీ, ఇక్కడ ఒకటే గుర్తండి, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో 30 స్థానాలు కనుక కూటమి గెలుచుకుంటే అధికార పార్టీ దగ్గర అవుతుంది. 15 స్థానాలు ప్రస్తుత అభ్యర్థులు ఎవరన్నా వైసీపీలో గెలిస్తే ప్రభుత్వాన్ని నిలబడడానికి అవకాశం ఉంది. అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రంపచోడవరం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పీగన్నవరం, కొత్తపేట మరియు మండపేట అసెంబ్లీ సెగ్మెంట్స్లో వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రంపచోడవరంతో మొదలు పెడదాం. రంపచోడవరంలో పోటీ చేస్తున్న అభ్యర్థి పి సూర్యప్రకాష్ గారు మరియు వాసంశెట్టి సుభాష్ గారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? రంపచోడవరం 2014 నుంచి 2014, 2019, 2024 పూర్తి స్థాయిలో ఇది
పి సూర్యప్రకాష్కి అనుకూలంగా ఉండే వైసీపీ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ Clear గా. సుమారు 6,000 ఓట్ల పైచీలకు మాట గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏజెన్సీ నియోజకవర్గం రంపచోడవరం. ఆ. ఓకే, నెక్స్ట్ ముమ్మడివరం నుంచి పొన్నాడు వెంకట సతీష్ అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సుబ్బరాజు దాట్ల. అంటే ఇక్కడ యాక్చువల్గా మిమ్మిడివరంలో కూటమి అవకాశాలు బలంగా ఉన్నాయి. జనసేన పార్టీ తరఫున ముందు గెలిచే అవకాశాలు ఉన్నా అది తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవడం, కొంత జనసేన పార్టీ కార్యకర్తలు ఇక్కడ పూర్తి స్థాయిలో పొన్నాడ వెంకట సతీష్ కుమార్కి అనుకూలంగా ఉంటాం. సో ఈ మిమ్మిడివరంలో ఎడ్జిలో వైసీపీ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అమలాపురం పినిపే విశ్వరూప్ గారు మరియు ఏ ఆనందరావు గారు వీరి మధ్య విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? సో తండ్రి యొక్క రాజకీయ వారసత్వం. సో గతంలో ఈయన ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పినిపే విశ్వరూప్. సో ఇతనిపై దాడులు చేసి ఆ ఇల్లు తగలబెట్టి చివరికి ఆయన నిలబడిన ప్రయత్నాలు చేయడం. సో ఇక్కడ జనసేన ఎంత చేద్దామనుకున్నా పూర్తి స్థాయిలో బలపడినటువంటి వ్యక్తి ఇక్కడ పినిపే విశ్వరూప్, వారి యొక్క వారసుడు. కానీ అమలాపురం నుంచి క్లియర్గా ఇక్కడ జనసేనకి అభ్యర్థిని ఇవ్వాలి కదా. టీడీపీ కొన్ని బలమైన చారి గారు, జీవీఎల్ఎన్ గారు, కొన్ని బలమైన జనసేన పార్టీ పోటీ చేయాల్సిన నియోజకవర్గాలని టీడీపీ కబ్జా చేసింది అనుకోవచ్చా? అమలాపురం నుంచి మిమ్మిడివరం కానీ అమలాపురం కానీ జనసేనకు అనుకూల ప్రాంతాలు కదా. ఇక్కడ సామాజిక చూసినట్లయితే పల్లెకారులు, రెల్లి, కాపు, ఎస్సీ, ఎస్టీ ఉన్నటువంటి ప్రాంతాలు. సో అందులో ఇక్కడ గతంలో మన పవన్ కళ్యాణ్ గారు నేను రెల్లి కుటుంబానికి చెందినవాడిని, మా అమ్మగారు రెల్లి కాపురస్తులు అని చెప్పుకొచ్చారు. సో ఆ సంపత్తి ఏమైనా పడతాం కూడా మిమ్మడివరంలో ఊహితంగా ఇక్కడ జనసేన కాకుండా టీడీపీకి అవడం, అమలాపురం జనసేన గెలిచే స్థానం తీసుకుని వెళ్ళి ఇక్కడ వైసీపీకి పట్టం కడతం జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీలో కనుక వస్తే తన రాజకీయ నాయకుడు వారసుడైనటువంటి లోకేష్కి రాజకీయ మనుగడ ఉండదు. కాబట్టి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో తొక్కడం కోసం చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వారు ఎక్కువగా స్థానాలు తీసుకుని ఒక్కసారి పవన్ కళ్యాణ్ నడువులని ఎర్రగొట్టిన వ్యక్తి టీడీపీ. సో ఈ స్థానంలో గెలిచే స్థానాలు తీసుకుని వెళ్ళి జనసేన ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ అమలాపురం నుంచి విశ్వరూపికి మరొకసారి అతి స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంది. ఓకే, రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న 2019 దీనిలో 2019 ఒక స్థానం గెలిచిన జనసేన పార్టీ ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ తరఫున, దేవా వరప్రసాద్ గారు ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? సో ఇక్కడ రాజోలు అనేటువంటిది అక్కడ కొద్దిగా జనసేనకి ఆదరణ ఉన్న ప్లేస్, కొద్దిగా సింపతి ఉంది. గొల్లపల్లి సూర్యారావు గారు మాజీ మినిస్టర్ కదా. అయినప్పటికీ కూడా ఇక్కడ రాజోల్లో మాత్రం ఈ జనసేన దేవి వరప్రసాద్ గారికి తక్కువ మెజారిటీతో బయటపడతారు, ఎందుకంటే వాళ్ళ స్టాండింగ్ సీట్ కాబట్టి. ఓకే, పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వేణుగోపాల్ గారు మరియు జి సత్యనారాయణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఇక్కడ మహాసేన్ రాజేష్ నిన్ననే స్టేట్మెంట్, మహాసేన్ రాజేష్ ఓడిస్తాము ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి తెలుగుదేశం వాళ్ళతోనే తనకు సీటు తీయించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆ సమయంలో ఆ లైవ్ డిబేట్స్ లో అందరూ జనసేన కార్యకర్తల నాయకులు అందరూ ఇతను సపోర్ట్ చేశారు. కానీ ఇంటర్నల్ గా ఈ జనసేన కార్యకర్తల యొక్క ఒత్తిడి ద్వారానే చంద్రబాబు నాయుడు సీటు తీసినటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో అక్కడ మహాసేన రాజేశ్వర్. అయినప్పటికీ ఈ వేణుగోపాల్ అనే వ్యక్తి ఏజీ ఫ్యాక్టర్తో పాటు జడ్పీటీ, ఎంపీటీ, మున్సిపల్ చైర్మన్గా ఉండి కూడా ఇంకా 3 సంవత్సరాల పాటు పదవి ఉన్నా కూడా దాన్ని వదిలేసి మళ్ళీ ఎమ్మెల్యేకి రావడం వల్ల ఈ పి గన్నవరం నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. ఓకే, రైట్. కొత్తపేట నియోజకవర్గం చిర్ల జిగిరెడ్డి గారు సుపరిచితులు రాజకీయ నాయకులు మరియు బండారు సత్యానందరావు గారు, వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇక్కడ కొత్తపేటలో టైట్ ఫైట్ ఇది. సో ఈ టైట్ ఫైట్ లో కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ. బండారు సత్యనారాయణరావు గారా? ఓకే, రైట్. మండపేట నుంచి తోట త్రిమూర్తులు గారు మరియు వేగుళ్ల జోగేశ్వరరావు గారు. సో 82 నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావ ముహూర్తం నుంచి ఈ మండపేటలో పూర్తి స్థాయిలో టీడీపీ కంచుకోట. సో దాన్ని ఈసారి వ్యూహాత్మకంగా తోట త్రిమూర్తులు వైసీపీ నుంచి అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వానికి ఒక గిఫ్ట్ గా ఇచ్చేటువంటి ప్లేస్. సో ఇక్కడ 7 నియోజకవర్గాలు మండపేటలో రైట్ క్యాండిడేట్ ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చా? తోట త్రిమూర్తులు 100% అండి. అంటే 2019 స్వీప్ లో కూడా టీడీపీ గెలిచింది.
ఆ కంచు కూడా బద్దలు కొడటం కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ నుంచి తీసుకుని ఎంపీగా అక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చి పూర్తి స్థాయిలో అమలాపురం నియోజకవర్గంలో సముచితమైనటువంటి వైసీపీ సంస్థ ఇందులో పూర్తి స్థాయిలో 4 స్థానాలు 5-2 కనబడుతుంది ఇక్కడ. మనం ఒకటి టైట్ ఫైట్ fight. సో మొత్తానికి అంటే 50-50 అక్కడ మనం దాన్ని చేసుకోవచ్చు. ఓకే. అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు మరియు నిడదవోలు, గోపాలపురం ఈ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. అనపర్తి నుంచి పోటీ చేస్తున్నారు డాక్టర్ ఎస్ సత్యనారాయణ రెడ్డి గారు మరియు ఎం శివకృష్ణరాజు గారు. సో బీజేపీ నుంచి పోటీ చేస్తారు. శివకృష్ణరాజు గారు టీడీపీ క్యాండిడేట్. అక్కడ సరైన అభ్యర్థి దొరక్క రాత్రి కండవా మార్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నల్లమల్లి శేషారెడ్డి పోటీ చేస్తున్నారు. నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారరు అని చెప్పడానికి ఒక డిసైడ్ ఫ్యాక్టర్ గా మారినటువంటి నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటరీలో అనపర్తి ఫస్ట్ అకౌంటబుల్ లోకి వెళ్ళి వైసీపీ అకౌంట్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? 2000 సత్యనారాయణ రెడ్డి గారికి అంటే పాత ఎమ్మెల్యేకి అక్కడ గత ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ గెలిచి ఉన్నారో సో ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న మీటింగ్ అయింది. పి బలరామకృష్ణుడు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? సో ఇక్కడ రాజానగరం జక్కంపూడి రాజా అతి తక్కువ మెజారిటీతో బయటపడుతున్నాడు. రామ్మోహన్ రావు గారు అబ్బాయి 100% బయటపడుతున్నాడు. సో ఇక్కడ బి బలరామకృష్ణ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బీసీ కాపు ఓటింగ్ పవన్ కళ్యాణ్ వైపు దూరం అవ్వడం జక్కంపూడి రాజా కలిసి వచ్చిన అవకాశం. సో ఇక్కడ స్వల్ప మెజారిటీతో మొదట్లో బలరామకృష్ణకు అనుకూలంగా ఉందన్నారు, కానీ చివరికి వచ్చేసరికి అక్కడ జక్కంపూడి రాజాకి అనుకూలంగా ఉందంటున్నారు. రాజమండ్రి సిటీ మార్గాని భరత్ ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆదిరెడ్డి వాసు మన ఎర్రనాయుడు గారి ఆదిరెడ్డి భవాని వాళ్ళ భార్య పనిచేసి పోటీ చేశారు. సో వీళ్ళకి చిట్ ఫండ్స్ స్కామ్స్ కొంత వాళ్ళకి ఇబ్బందికరంగా మారిన స్థానంలో మార్చుకొచ్చారు. ఇక్కడ భరత్గా ఎంపీగా పనిచేసిన భరత్ మళ్ళీ తిరిగి రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇతనికి అందొచ్చిన అవకాశం అక్కడ ఉన్నటువంటి స్టడీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ బాగా చేసుకొచ్చాడు. సో అక్కడ పూర్తి స్థాయిలో బాగా ఎక్కువగా తిరిగారు ఎంపీగా ఉండి కూడా అని చెప్పి కొంత అనుకూలంగా ఉందని కనపడుతుంది. రాజమండ్రి రూరల్కి సంబంధించి వేణుగోపాలకృష్ణ గారు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాలకృష్ణ గారు మరియు గోరంట్ల బొచ్చ చౌదరి గారు సీనియర్ టీడీపీ నాయకులు వీళ్ళిద్దరి పరిస్థితులు. యాక్చువల్గా ఈ రాజమండ్రి రూరల్ ఒక వ్యూహాత్మకమైన మార్పులు జరిగాయి. ఇక్కడ యాక్చువల్గా జనసేన గెలవాల్సినటువంటి ప్లేస్ అది. అక్కడి నుంచి పోటీ చేయాలి. పాపం ఈయన ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి కూడాను ఏదన్నా అవకాశం ఉంటే బట్టతలపై ఎంట్రుకలు వస్తేనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ పూర్తి స్థాయిలో తిరిగి తన సీటు సాధించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య కూడా టైట్ ఫైట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, టైట్ ఫైట్ ఉంటుందా? ఇది టైట్ ఫైట్. ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు? లాంఛన ప్రకారం గోరంట్ల బుచ్చి చౌదరి గారికి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ. ఓకే, కందుల దుర్గేష్ వర్గం అక్కడ పనిచేస్తుందా ఆయనకి? కందుల దుర్గేష్ వచ్చేసరికి అంటే ఒకవేళ కందుల దుర్గేష్ యొక్క ప్రభావం కనుక మారితే అక్కడ వేణుగోపాల్ చెల్లుబోయిన వేణుగోపాల్ అవకాశాలు ఉంటాయి. సో ఇది టైట్ ఫైట్ ఇది. ఓకే, సో ఇది డిసైడ్ ఫ్యాక్టర్ సీట్ అయితే కాదు. ఓకే, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ తలారి వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, మరియు ఎం వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వన్ సైడ్ కోవూరు వచ్చేసరికి మీకు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా టైట్ ఫైట్, అది కూడా వైసీపీ బయటకు వస్తుంది. మరియు నిడదవోలు కాన్స్టిట్యున్సీ శ్రీనివాస్ నాయుడు అండ్ కందుల దుర్గేష్ ఇక్కడ లాస్ట్ మినిట్లో వద్దు అంటూనే కందుల దుర్గేష్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇక్కడ వ్యూహాత్మక తప్పులు ఏంటంటే బలమైనటువంటి టీడీపీ ప్రాంతం అది నిడదవోలు 2014 నిడదవోలు టీడీపీ వచ్చింది, కానీ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి అంటే ఇతను కొత్త వ్యక్తి, వలస వచ్చిన పక్షి. సో కాబట్టి ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, తర్వాత గోపాలపురం నియోజకవర్గం తానేటి వనిత గారు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం, అండ్ వెంకటరాజు గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఎక్కడైతే ఈ తానేటి వనిత అతి తక్కువ మెజారిటీతో బయటపడుతుంది అనుకున్నటువంటి గ్రాఫ్ని రాత్రికి రాత్రి నల్లజర్ల మండలం వారికి ప్లస్ అయింది. ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే నాయకులపై భౌతిక దాడులు చేయడం అనేటువంటి తప్పు.
టీడీపీకి గెలవదు అనుకున్న ప్రాంతాల్లో వాళ్ళు భౌతిక దాడులు మొదలుపెట్టిన ప్రాంతాల్లో వైసీపీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. సో ఇక్కడ గోపాలపురం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ రాజమండ్రి నియోజకవర్గం కూడా ఎంపీ స్థానాల్లో కూడా వైసీపీకి ఎడ్జ్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం కూడా. అంటే పురంధరేశ్వరి గారు అక్కడి నుంచి ఓడిపోతున్నారు. టైట్ ఫైట్ అండి. టైట్ ఫైట్ లో బయటపడతారు. మన వైసీపీ బయటపడుతుంది. ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి అనపర్తి కానీ, రాజానగరం కానీ, రాజమండ్రి సిటీ రూరల్ కానీ, గోపాలపురం, కొవ్వూరు ఇక్కడ వచ్చేటువంటి మెజారిటీ అక్కడ ఎంపీకి ఇక్కడ ఒకటే సింపుల్ అండి. ఇక్కడ తెలుగుదేశం ముద్ర ఉండదు ఈవీఎంల మీద ఒకటి. రెండోది వచ్చేసరికి అసెంబ్లీకి ఓటేసిన వాడు పార్లమెంట్ అది కూడా పెత్తనం చేస్తాడు. ఒకవేళ అసెంబ్లీకి టీడీపీకి వేద్దామని అక్కడ మార్పు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ టోటల్ బ్యాలెట్ కన్ఫ్యూజన్ అవడం వల్ల కూడా ఇక్కడ వైసీపీకి ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ అండ్ మైలవరం, నందిగామ, జగ్గపేట ఈ 7 నియోజకవర్గాల్లో మొదటి నుంచి సమీక్షిద్దాం. తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్ మరియు కొలికపూడి శ్రీనివాస్. సో ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎవడో తలకాయ నరుక్కొని వస్తే ₹1 కోటి ఇస్తానని నిస్సిగ్గుగా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తిరువూరులో సీటు ఇవ్వడం చారిత్రాత్మక తప్పు. ఆయన మీద నా వ్యతిరేకత, ఆయన వ్యాఖ్యలు రేపు పొద్దున తిరువూరులో ఎవరు తలకాయలు తీస్తాడో అన్న భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నల్లగట్ల స్వామిదాస్ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నల్లగట్ల స్వామిదాస్ గారు కూడా ఇంతకుముందు 2 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం. వీళ్ళు హార్డ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు కూడా ఉన్నారు. సో ఇక్కడ పైగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్వామిదాస్ గెలిచే అవకాశాలు ఎక్కువ. వాళ్ళ మిస్సెస్ కూడా జెడ్పీ చైర్మన్ గా చేసిన సంధ్యారాణి చేసిన సందర్భం, పాత పొలిటీషియన్. సో ఇదే ప్లేస్ కనుక మనకు బాలకోట కనుక ఇచ్చినట్లయితే, అవునా, ఓకే, రైతు ఉద్యమ నాయకుడు ఓవైతే ఇచ్చినట్లయితే ఈ కొలికపూడి ఇదే తిరువూరు పూర్తి స్థాయిలో టీడీపీకి వెళ్ళేది. ఓకే. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ అండ్ సుజనా చౌదరి గారు సో బీజేపీ తరఫున పోటీ చేస్తారు. ఒకసారి షేక్ ఆసిఫ్కి ఎవరా అని చెప్పేసి చాలా మంది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఇంత పిచ్చితనంగా అక్కడ బ్లండ్గా ఎలా సీట్ ఇచ్చారు అన్నది ఆయన వ్యూహమా తెలియదు. కానీ పూర్తి స్థాయిలో సుజనా చౌదరి ఇక్కడ ఒక సామాన్య కార్యకర్త ఆసిఫ్ చేతిలో భారీ మెజారిటీతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆసిఫ్ విజయవాడ వెస్ట్ ఆసిఫ్కి అవకాశాలు ఎక్కువ. అసలు సుజనా చౌదరి గారిని అక్కడికి తీసుకురావడం యొక్క ఉద్దేశం ఏంటి సార్? అసలు సుజనా చౌదరి గారిని తన స్థాయిని పబ్లిక్ చూపించడం కోసం మోడీ చేసినటువంటి ఒక మైండ్ గేమ్ అది. ఇక విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు బోండా ఉమా గారి మీద, ఉమామహేశ్వరరావు గారి మీద. వైఎస్ఆర్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ ఈ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ సెంట్రల్కి తీసుకొచ్చారు. దాని వ్యూహం ఏంటి? అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అక్కడ? ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ సీటు ఇచ్చిన తర్వాత అక్కడ సమీకరణలు చాలా వేగంగా మారాయి. ఓకే. అప్పటి వరకు అదే సీట్ నాది అనుకున్నటువంటి మల్లాది విష్ణు గారికి ఎప్పుడైతే పక్కన పెట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చారో అక్కడ బోండా ఉమకు ఈజీ విన్ అయ్యే ప్రాంతం అది. కానీ ఒక వ్యూహాత్మకమో వాళ్ళు దరిద్రమో తెలియదు, కానీ కరెక్ట్గా సీఎం గారి క్యాన్వాయ్ మీద రాళ్ళు వేయటం అది బోండా ఉమ్మకి మేజర్ మైనస్. ఆత్మహత్య ఒక రకంగా గెలిచే స్థానాన్ని కెలుక్కున్నట్టు అయింది అక్కడ. సో అది కాకుండా వెల్లంపల్లి శ్రీనివాసు అందరినీ కలుపుకోవడం కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఎడ్జ్లో కంటే గతం కంటే మెరుగైనటువంటి మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఎలా ఉన్నాయి అంటే అక్కడ విష్ణు యొక్క ప్రభావం కొంత వ్యతిరేకత ఇతనిపై ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించి ముందుకు వచ్చాడు. ఇప్పుడు విష్ణు కూడా సహకరిస్తున్నాడేమో అన్న సందేహం కలుగుతుంది. ఓకే. తర్వాత దేవినేని అవినాష్ గారు విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ గారి మీద, గత 2 సార్లుగా గెలిచిన గద్దె రామ్మోహన్ గారి మీద దేవినేని అవినాష్ పరిస్థితి ఎలా ఉంది విజయవాడ ఈస్ట్? ఫస్ట్ టైం యూత్ నాయకుడు దేవినేని అవినాష్కి తండ్రి యొక్క చరిష్మాతో పాటు వారి రాజకీయ గురువుల యొక్క ప్రోత్సాహం, జగన్ ఆశీస్సులు ఉన్నాయి. సో ఇక్కడ నిన్న మొన్న ఆయన మీద కొద్దిగా ఎలిగేషన్స్ వచ్చాయి. ఇది షుగర్ బాబాయ్ వీడియోలో బయటకు వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో కొంతది బ్లాక్ మార్క్ పడింది. ఓకే.
సో కొంత గద్దె రామ్మోహన్ రావు అక్కడ ఉన్నటువంటి ఏరియా ఏం చేయలేదని. సో గతంలో మనకు కరోనా సమయంలో కానీ తర్వాత ఎప్పుడైనా సరే కనీసం ఒక్కొక్కరిని 100 సార్లు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. రెండోది కృష్ణానది రైన్ వాల్ కట్టిన తర్వాత కొంత పూర్తి స్థాయిలో మంచి అవకాశాలు వచ్చాయి. సో ఇక్కడ విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మొట్టమొదటిసారి గెలుపు కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్సీపీ. అండ్ మైలవరం నుంచి సర్నాల తిరుపతిరావు యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళిన వసంత కృష్ణప్రసాద్ గారు. సో ఇక్కడ గురు శిష్యుల మధ్య పోటీ ఇది. రెండోది ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో తనదైన స్థాయిలో పోతున్నా కూడా దేవినేని ఉమా యొక్క సహకారంతో దేవినేని ఉమాని కంప్లీట్ గా పక్కన పెట్టారు. ఎందుకని అసలు పక్కన పెట్టకపోతే రేపు పొద్దున ఆయన స్థానం కావాలి కదా. కాబట్టి ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఎస్ తిరుపతిరావు యాదవ్ ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టఫ్ ఫైట్. దేవినేని ఉమా గారి సహకారంతో తిరుపతిరావు బయటపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గెలిస్తే ఆ సీట్ ఉమామహేశ్వరరావుకి ఇక ఆంధ్రప్రదేశ్లో సీట్ లేదు. సో కాబట్టి ఈ వసంత కృష్ణ ప్రసాద్ని ఓడించడానికి అశేషమైన కృషి చేస్తాడు. ఈ మధ్య కాలం నిన్న మనం జరిగినటువంటి 7-8 కోట్లు పట్టుకున్నారు ఇక్కడ గరికపాడు చెక్. సో దానికి సమాచారం అందించింది కూడా దేవినేని ఉమా అనేటువంటిది విశ్వసనీయ వర్గాల సమాచారం. అవునా? ఓకే, రైట్. నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది మొండితోక జగన్మోహన్ రావు గారు అండ్ తంగిరాల సౌమ్య గారు, తమ్మిరాల ప్రభాకర్ గారు. ఈసారి నందిగామ నియోజకవర్గం జగన్మోహన్ రావు కంటే కూడా తంగిరాల సౌమ్య దృష్టి ఉంది. ఇది టైట్ ఫైట్ లో ఎడ్జిలో టీడీపీ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓహో. జగ్గేపేట నుంచి సామినేని ఉదయభాను గారు మరియు శ్రీరామ్ తాతయ్య. సో ఇక్కడ టైట్ ఫైట్ ఎడ్జిలో శ్రీరామ్ తాతయ్య బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండు స్థానాలు మీరు. సో ఎంపీకి వచ్చేసరికి మనకు కేసీఆర్ నాని గారు వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్పష్టంగా. ఇది కూడా 5/2 అంతే కదా? అంతే. ఓకే. సర్నాల తిరుపతిరావు కూడా గెలుస్తున్నారు. ఓకే, మైలవరం నుంచి. ఓకే, రైట్. నెక్స్ట్ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మొత్తం 7 నియోజకవర్గాల అసెంబ్లీ సమీకరణలు ఎలా ఉన్నాయో చూద్దాం. గుంటూరు తాడికొండ నుంచి అమరావతి రాజధాని ప్రాంతమైన తాడికొండ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు సుచరిత, మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత గారు. ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ గారి మీద పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? తాడికొండ ఎస్సీ సుచరిత గారికి గెలవాలి అంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆశీస్సులు కావాలి. డొక్కా మాణిక్యవర ప్రసాద్ వెళ్ళిపోయినట్టున్నారు పార్టీ నుంచి. పార్టీ మారలేదు, పదవి ఎక్కడ ఇవ్వలేదండి. ఓకే. ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ అదే మధ్య ప్రకటన వచ్చింది, వెళ్ళిపోయారా? నిజంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారా? అది సమీక్షించిన అవసరం, కానీ ఆయన పార్టీలో ఉన్నారు అనే విశ్వాసం అయితే బలంగా ఉన్నారు. ఓకే. ఇది టైట్ ఫైట్. ఎవరు బయటపడినా కూడా అతి తక్కువ మెజారిటీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గతంలో మినిస్టర్ తీసిన తర్వాత కొద్దిగా అలగడం అసంతృప్తి అది కొద్దిగా మైనస్ అయింది. ఎడ్జ్లో అయినా సరే ఈ సుచరిత గారు కొద్దిగా కష్టపడాల్సిందే. ఫైనల్ గా తెనాలి శ్రావణ్ కుమార్ గెలవడం. మీరు శ్రావణ్ కుమార్ గారికి ఎడ్ చేస్తున్నారు. ఓకే. ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గం మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ గారి మీద పోటీ చేస్తున్నారు. దీని పరిస్థితి ఎలా ఉంది? సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం హాట్ సీట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి కామెడీ స్టార్ ఇటువంటి వ్యక్తి మరొకసారి ఎం లావణ్య సాంస్కృతిక శాఖ మండలి మినిస్టర్ కాబోతున్న అమ్మాయి. అవునా? సో మినిస్టర్ సాంస్కృతిక శాఖ లోకేష్ ఈసారి కూడా గెలిపించారు. ఈసారి నారా లోకేష్ అతి కష్టమే అసెంబ్లీకి రావడం కష్టమే. కాకపోతే పోయినసారి మెజార్టీ కంటే తక్కువ ఓట్లతో ఓడిపోతాడు. ఓకే. గతం కంటే 5,300 తక్కువ మెజార్టీతో ఓడిపోతాడు. ఓకే. 2,000 3,000 మొత్తం మీద 1000 ఏదైనా మొత్తం మీద ఓడిపోవడం ఖాయం. పొన్నూరు నుంచి అంబటి మురళి గారు పోటీ చేస్తున్నారు ధూళిపాళ్ల నరేంద్ర గారి మీద. సో ఈ నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ నుంచి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీరు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఓకే. ధూళిపాళ్ల వీరా చౌదరి గారి అబ్బాయి గతంలో చాలా సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసిన పరిస్థితులు ధూళిపాళ్ల వీరా చౌదరి గారు. తర్వాత తెనాలి అన్నాబత్తున శివకుమార్ మరియు నాదండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున. సో నాదండ్ల మనోహర్ గారు నాదండ్ల అనగానే మనకు కోవర్ట్ సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర కనబడుతుంది. సో ఈరోజు జనసేన పార్టీని
పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి సంఖలో దాచిపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మనోహర్. ఈ మనోహర్ అనే వ్యక్తి తెనాలి కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు కూడా స్థిర నివాసి కాదు, పబ్లిక్ అందుబాటులో ఉండనేటువంటిది అతని మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఇతనికి పూర్తి స్థాయిలో అన్నాపతిని శివకుమార్ గారు గెలవడం అవకాశాలు ఉన్నాయి. సో మన గుంటూరు పార్లమెంట్లో ఫస్ట్ వచ్చేటువంటి రిజల్ట్స్ తెనాలి ముందు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? ఓకే, రైట్. ప్రత్తిపాడు నియోజకవర్గం బలసాని కిరణ్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, అండ్ బుర్ల రామాంజనేయులు గారు పోటీ సో ఈ చేస్తున్నారు. ప్రాంతంలో బుర్లా రామాంజనేయులు గారికి ఎడ్జిలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, మినిస్టర్, అండ్ పి మాధవి గారు పోటీ చేస్తున్నారు. సో గుంటూరు వెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అటువైపు చూస్తుంది. సో మెడికల్ శాఖ మంత్రిగా ఉంటూ సో కొంత నియోజకవర్గం మారి రావడం, కొంత కష్టాలు మరదం, సో క్రమక్రమేణా పెంచుకోవడం, ఆమె మీద రావడం జరుగుతుంది. సో ఓవరాల్ సడన్ ఇక్కడ టైట్ ఫైట్ అయినప్పుడు కూడా విడుదల రజని బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో 2 సార్లు ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది, 2014 కానివ్వండి 2019. ఈసారి పెంచుందా? చరిత్ర మార్చాలి కూడా ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. గుంటూరు ఈస్ట్ నుంచి నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, అండ్ నజీర్ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సో తరఫున. ఇక్కడ ఎలా ఉంది ముస్తఫా గారి అమ్మాయి నూరి ఫాతిమా? ఫాతిమా అనే కంటే ఇక్కడ ముస్తాఫానే వైసీపీని గెలిపిస్తాడని చెప్పొచ్చు మనం. అంతేనా? సో ఇక్కడ 1, 2, 3, 4 నియోజకవర్గాలు 4/3. 4/3. ఓకే. సో ఇక్కడ గుంటూరు వచ్చేసరికి పార్లమెంట్ గుంటూరు టీడీపీ గెలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వెమసాని గెలవబోతున్నారు, ఎందుకంటే ఇక్కడ గెలిచేటువంటి తక్కువ మెజారిటీ గెలుస్తున్నారు ఇక్కడ వైసీపీ. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చిన పరిస్థితి మెజారిటీ వైఎస్ఆర్సీపీ తగ్గే కనబడుతుంది. అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు, విక్రమ్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డిపై. సో ఇక్కడ ఆత్మకృష్ణకి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి కొంత వ్యతిరేక కోణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ విక్రమ్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు నుంచి పోటీ చేస్తున్నారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయనపై పోటీ చేస్తున్నారు. అత్తాలుళ్ళ ఇక్కడ అత్తాళ్ళు. సో కోవూరు అనగా నలపరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి వాళ్ళకి పూర్తి కంచుకోట అది. సో తక్కువ మెజారిటీ తెలిసే ప్రసన్న కుమార్ రెడ్డి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఓకే. నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ గారు పోటీ చేస్తున్నారు నారాయణ స్కూల్స్ ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారని కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ వెళ్ళిపోయారు. సో ఆ అహం తగ్గించడానికి ఇక్కడ ఎండి ఖలీల్ని గెలిపిస్తారు. ఓకే, రైట్. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బాజీ మెజారిటీతో ఓడిపోతున్నారు. ఎందుకు పార్టీ మారినటువంటి మానసిక స్థితిలో గెలిపోతాడు. సో ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఉదయగిరి నుంచి ఎం రాజగోపాల్ రెడ్డి గారు మరియు కాకర్ల. సో ఇక్కడ కాకర్ల సురేష్కి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కొంత వ్యతిరేక కోణాలు ఇస్తున్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ ఎంపీ స్థానం వచ్చేసరికి విజయసాయిరెడ్డి గారు గెలుస్తున్నారు. సో ఓవరాల్ గా నెల్లూరు పార్లమెంట్ లో 5 స్థానాలు 6 అనుకూలంగా ఉంది. 5, 6 అనుకూలంగా ఉంటుంది. 1-2 ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఓకే, 6/1. రైట్. ఓకే. కాకర్ల సురేష్ తప్ప మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ తిరుపతి నుంచి తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి సర్వేపల్లి, గూడూరు, సుళ్ళూరుపేట్, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి మరియు సత్యవేడు ఈ 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో సర్వేపల్లి నుంచి మొదలు పెడదాం. సర్వేపల్లి నుంచి గోవర్ధన్ రెడ్డి గారు మరియు సర్వేపల్లిలో మరొకసారి చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోవడం సిద్ధంగా ఉన్నారు. ఓకే, సర్వేపల్లి నుంచి గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. రైట్. గూడూరు ఎస్సీ మురళి మరియు పాసం సునీల్ కుమార్ గారు. సో ఇక్కడ పాసం సునీల్ కుమార్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాసం సునీల్ కుమార్ గతంలో వైఎస్ఆర్సీపీ తరపున 2014లో గెలిచారు, 2019లో టికెట్ ఇవ్వలేదు, 2024 వచ్చేసరికి ఆయనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పాసం సునీల్ కుమార్ గారు. ఓకే. సూళ్లూరుపేట నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ సഞ്జీవయ్య వలివేటి అండ్ కలివేటి సంజీవయ్య మరియు నెలవల విజయశ్రీ. జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీకి దగ్గరగా వచ్చిన రెండో వ్యక్తి సూళ్లూరుపేట. సో ఈసారి ఆయన కూడా సంజీవయ్య గెలిచే అవకాశం. ఓకే. తర్వాత వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరియు కె లక్ష్మీప్రియ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి పోటీ చేస్తున్నారు. రామకృష్ణారెడ్డికి అవకాశాలు ఎక్కువ. రామ్ కుమార్ రెడ్డి. ఓకే. తిరుపతి నుంచి అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. శ్రీనివాసులు జనసేన పార్టీ తరఫున. సో గత 10 రోజుల నుంచి వీళ్ళు గట్టి ప్రచార శైలి మార్చారు. సో కూటమి కొంత బలం చేసినప్పుడు కూడా ఇక్కడ అభినయ్ రెడ్డి
ఎడ్జీలో బయటపడే అవకాశాలు ఎక్కువనే. దానికి సుగుణమ్మ అనేటువంటి ఒక టీడీపీ ఎక్స్ జి సుగుణమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. శ్రీకాళహస్తి నుంచి బుర్రా మధుసూదన్ రెడ్డి, తర్వాత బొజ్జల సుధీర్ సో రెడ్డి. ఈసారి టైట్ ఫైట్లో బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవునా? మధుసూదన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారా? ఓకే, 100% ఈ సమీక్ష. ఓకే. సత్యవేడు నుంచి ఎన్ రాజేష్ మరియు ఆదిమూలం, ఇక్కడ టీడీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఆదిమూలం గారు. సో అవకాశం ఉన్నంత వరకు సత్యవేడు కే ఆదిమూలకి ఎడ్జిలో పెట్టుబడే అవకాశాలు ఉన్నాయి. అవునా? ఓకే. వైసీపీ నుంచి వెళ్ళారు. రైట్. మొత్తం మీద చూసినట్టయితే 3 అనుకూలంగా ఉన్నాయి తిరుపతి నుంచి. 50-50 ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, మొత్తం మీద. రైట్. నెక్స్ట్ ఇక రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విషయానికి వచ్చినట్లయితే రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగునూరు ఈ 7 కాన్స్టిట్యున్సీలను ఒకసారి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలని సమీక్షించే ప్రయత్నం చేద్దాం. రాజంపేట నుంచి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సుబ్రహ్మణ్యం మీద, టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద. సో ఇక్కడ ఎలా ఉంది సార్? సో ఇక్కడ రాజంపేట పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమర్నాథ్ రెడ్డి. ఓకే. కోడూరు, రైల్వే కోడూరు నుంచి కె శ్రీనివాసులు మరియు ఏ శ్రీధర్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. సో ఇది టైట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ కె శ్రీనివాసులు అతి తక్కువ మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రైట్. రాయచోటి గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రాంప్రసాద్ రెడ్డిపై. సో అవుట్లెట్గా మన శ్రీకాంత్ రెడ్డికి మనం మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది, భారీ మెజారిటీ. తంబళ్లపల్లి నుంచి పి ద్వారకారెడ్డి గారు పోటీ చేస్తున్నారు జైచంద్ర రెడ్డిపై. సో తంబళ్లపల్లి టైట్ ఫైట్ ఇది, కానీ ఎందుకో నాకు జయచంద్రారెడ్డికి వైపు కొద్దిగా ఆలోచన ఉంది. ఈ లోపల మార్పులు జరిగితే తప్ప ద్వారకానాథ్ రెడ్డికి అవకాశం అయితే లేదు. సో అవుట్లెట్గా మనం ద్వారకానాథ్ రెడ్డికి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డికి చెప్తారా మీరు? జైచంద్ర రెడ్డి. ద్వారకానాథ్ రెడ్డికి గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అది తక్కువ మెజారిటీతో. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు కూడా. పీలేరు నుంచి రామచంద్రారెడ్డి మరియు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి ఆయన తమ్ముడు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో రామచంద్రారెడ్డి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. మదనపల్లి నుంచి నిసార్ అహ్మద్ మరియు షాజహాన్ బాషా గారు. ఎలా ఉంది అక్కడ? సో ఇక్కడ మదనపల్లి వచ్చేసరికి పూర్తి స్థాయిలో అక్కడ చౌదరి కమ్యూనిటీ ఎక్కువ మదనపల్లి ప్రాంతం. సో అయినప్పటికీ అది కూటమిలో భాగంగా కాస్త ఇద్దరు మైనారిటీ అవడం వల్ల ఫైనల్గా నిసార్ అహ్మద్కి అవకాశాలు ఎక్కువ ఇస్తారు. రైట్. తర్వాత పొంగునూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు చల్ల రామచంద్రారెడ్డి. ఓపెన్ ఆక్షన్ లేకుండా డైరెక్ట్గా రామచంద్రారెడ్డి. అంతేనా? ఓకే. మంచి మెజార్టీతో బయటపడతారు. రాజంపేట నియోజకవర్గంలో 6/7 ఒకటి టఫ్, ఒకటి కొంచెం టఫ్ అంటున్నారు. సో అది కూడా అవుట్లెట్గా రాజంపేట 7 కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. కడుపులాగా ఉండబోతుంది. మార్కాపురం నియోజకవర్గానికి వచ్చినట్లయితే అన్న రాంబాబు గారికి ఇక్కడ అనుకూలంగా ఉందని మన జీవేలన్ గారు చెప్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గం నాగార్జున రెడ్డి గారు మరియు ముత్తాంల అశోక్ రెడ్డి గారు. ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? సో ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గానికి వైశ్య కమ్యూనిటీ ఎక్కువగా, ఇద్దరు వైసీపీ చూసిన క్యాండిడేట్లే. ఓకే. సో గతంలో ఆయన ఓటమి చెందడం, తర్వాత ఈయన రావడం, మొత్తానికి సమీకరణలు మారినాయి కాబట్టి ఇది టైట్ ఫైట్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. రైట్. టైట్ ఎడ్జ్లో కూడా ఎవరికి అవకాశం ఉండొచ్చు? సో నాగార్జున రెడ్డికి నేను ఎడ్జిలో అవకాశం ఇస్తాను. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం 80,000 మెజార్టీతో అక్కడ గిద్దలూరు నుంచి వైసీపీ క్యాండిడేట్ గెలిచారు కాబట్టి. ఓకే. రైట్. కనిగిరి నుంచి దద్దాల నారాయణ యాదవ్, ఉగ్ర నరసింహారెడ్డి. అవుట్లెట్గా ఉగ్ర నరసింహారెడ్డి. ఓకే. కనిగిరి నుంచి సో యాదవ్. ఈ ఒంగోలు పార్లమెంటు వైసీపీకి వెళ్ళినప్పుడు కూడా 3, 4 ఇక్కడ 3/3 ప్లస్ ఒకటి టఫ్ ఫైట్. ఓకే. 3 ఒకటి టఫ్. ఒకటి గిద్దలకు సంబంధించింది కాబట్టి టైట్ ఫైట్ లో మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. నంద్యాల పార్లమెంటరీ విషయానికి వచ్చినట్లయితే నంద్యాల నుంచి ఇప్పుడు మనం ఇప్పటివరకు కోస్టల్ నియోజకవర్గాల్లో చేసాం. ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్, పాండ్యం అండ్ నంద్యాల, బనగానపల్లె, డోన్ ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఓకే. ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ విజేందర్ రెడ్డి, గంగుల అండ్ భూమా అఖిలప్రియ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది సార్? సో ఇక్కడ టైట్ ఫైట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో విజయేందర్ రెడ్డి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి తన మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటిది నా ఆలోచన. చూద్దాం. ఈ ప్లేస్లో గంగుల విజయేందర్ రెడ్డి సామాన్య మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ శ్రీశైలం చక్రపాణి రెడ్డి గారు మరియు బుద్ధ రాజశేఖర రెడ్డి గారు. ఎలా ఉంది? సో ఇక్కడ శ్రీశైలం బుద్ధ రాజశేఖర రెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? ఓకే. నందికొట్కూర్
సుధీర్ దారా మరియు జయసూర్య. సో అవుట్లెట్గా నందికొట్కూరు ఎస్సీ సుధీర్ దారాకు అవకాశాలు ఎక్కువ ఉంది. డాక్టర్ సుధీర్. ఓకే. పాణ్యం నుంచి రామ్ భూపాల్ రెడ్డి గారు, తర్వాత గౌరు చరితారెడ్డి గారు, వెంకటరెడ్డి గారి భార్య. పాణ్యం అప్కమింగ్ మినిస్టర్ కె రామ్ భూపాల్ రెడ్డి గారు. కాడసాని రామ్ భూపాల్ రెడ్డి ఆయన గెలిచి మినిస్టర్ కూడా కాబోతున్నారా? రైట్. నంద్యాల నుంచి ఎస్ రవిచంద్ర కిషోర్ రెడ్డి అండ్ ఎన్ఎండి ఫరూక్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కూటమి ప్రభావం బీజేపీతో కలిసిన తర్వాత కొద్దిగా మైనారిటీ సీట్స్ కొంత ఇబ్బంది పరైనప్పుడు కూడా ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మళ్ళీ రెండోసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. కాటసాని రామరెడ్డి మరియు బీసీ జనార్దన్ రెడ్డి గారి మధ్య సో పోటీ. ఇప్పుడు వచ్చినటువంటి సుమారు అన్ని సర్వేల్లో కూడా ఎక్కువగా బనగానపల్లి టీడీపీకి చెబుతున్నారు. సో ఈ లాస్ట్ మినిట్లో కాటసాని రామరెడ్డి అతి తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే. మీరైతే రామరెడ్డి గారికే ఇస్తున్నారు. ఓకే. డోన్ నుంచి ఎందుకు చెప్పుకొచ్చానంటే గత సర్వేలో కూడా 2019లో కూడా అక్కడ బనగానపల్లి టీడీపీ చెప్పారు, 2014లో కూడా టీడీపీ చెప్పారు సర్వేలన్నీ, కానీ రివర్స్ వచ్చింది. కానీ ఈసారి పక్కా కూడా ఇక్కడ రామరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది. డోన్ నుంచి రాజేంద్ర రెడ్డి గారు, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఓకే. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీలో లేరా? ఇక్కడ 6/7 అంతేనా? వైసీపీ. ఇలా కోట్ల వాళ్ళు ఇంతగా అసలు వాళ్ళు కంప్లీట్గా లేకుండా పోవడానికి 2 సార్లు ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు, అసలు ఏమైపోయింది ఆ చరిష్మా? ఇదంతా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుకునే గెలిపించుకోలేకపోయాడు, ఆయన ఏం గెలుస్తాడు? అంతేనా? ఓకే. తేల్చేశారు. ఇక కర్నూలు పార్లమెంటరీ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కర్నూలు, పత్తికొండ, కోడమూరు, ఎమ్మిగనూర్, మంత్రాలయం, ఆదోని, ఆలూరు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలు పెడదాం. ఎండి ఇంతియాజ్ గారు పోటీ చేస్తున్నారు టీజీ భరత్ మీద. వెంకటేష్ అవుట్లెట్గా ఇక్కడ సింపతి వర్క్ అవుతుంది. టీజీ భరత్ స్థానికంగా ఉండే వ్యక్తి, అక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో తప్పనిసరిగా ఈ స్థానం వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో టీజీ భరత్ గెలిచే అవకాశాలు ఎక్కువ. టీజీ భరత్, బట్ ఇంతియాజ్ కూడా అక్కడ కలెక్టర్ ఇచ్చినప్పటికి కూడాను భరత్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇస్తున్నారు. ఓకే. పత్తికొండ నుంచి శ్రీదేవి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అండ్ కేఈ శాంబాబు, కేఈ కృష్ణమూర్తి గారు. ఇక్కడ తప్పనిసరిగా కే శ్రీదేవి గెలవడానికి అవకాశాలు ఎక్కువ. రైట్. కోడమూరు నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది డాక్టర్ సతీష్ ఇక్కడ నుంచి లైన్లో ఉన్నారు అండ్ బుగ్గుల దస్తగిరి నుంచి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో డాక్టర్ సతీష్ గెలవడానికి అవకాశాలు. కోడమూరు అది వైసీపీ కాన్స్టిట్యున్సీ. అండ్ ఎమ్మిగనూరు నుంచి బుట్ట రేణుక మాజీ ఎంపీ ఇక్కడ పోటీలో ఉన్నారు పద్మశాలి సామాజిక వర్గం నుంచి. ఇక్కడ జయ నాగేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి. సో ఇక్కడ టైట్ ఫైట్లో ఎడ్జ్లో రేణుగా బయటపడే అవకాశాలు ఎక్కువ. టైట్ ఫైట్ ఉందా ఎమ్మిగనూరు? ఓకే. నెక్స్ట్ మంత్రాలయం బాలనాగిరెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అండ్ రాఘవేంద్ర రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. సో ఇది టైట్ ఫైట్. మంత్రాలయం టైట్ ఫైట్ ఉందా? టైట్ ఫైట్ అది. అవకాశం బాలనాగిరెడ్డికి అవకాశాలు ఎక్కువ. రైట్. ఆదోని నుంచి సాయి ప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆదోని నుంచి అండ్ పార్థసారథి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. సో ఎలా ఉంటుంది? పార్థ డెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ ఆయన, పార్థసారథి బీజేపీ. సో అయినప్పటికీ ఆదోని ప్రాంతంలో కొద్దిగా ఇది శివప్రసాద్ రెడ్డికి ఎడ్జే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. వైసీపీ బలంగా ఉండే నియోజకవర్గాలు కాబట్టి. ఓకే. ఆలూరు నుంచి విరూపాక్ష పోటీ చేస్తున్నారు. ఇక్కడ గుమ్మనూరు జయరాం ఇక్కడ నుంచి పోటీ చేసి 5 సంవత్సరాల పాటు పదవిని అనుభవించి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయి గుంతకల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆలూరు నుంచి విరూపాక్ష వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు అండ్ వీరేంద్ర గౌడ్ ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కూడా మీకు విరూపాక్ష గెలుపు స్వల్ప మెజారిటీతో బయటపడతాడు. రైట్. సో ఇక్కడ వచ్చేసరికి 6-1 7/6 6/1 ఒకటి టీడీపీ, 1 టీడీపీ, 6 వైసీపీ. రైట్. నెక్స్ట్ ఇక అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వెళ్ళినట్లయితే అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం రాయదుర్గం, ఉరవకొండ, గుంటకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్, కళ్యాణదుర్గం ఈ 7 సెగ్మెంట్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్కి రాయదుర్గంతో మొదలు పెడదాం. రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. తర్వాత కాలువ శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ. ఈ ప్లేస్లో కాలువ శ్రీనివాస్కి అవకాశం ఉంది. కాలువ శ్రీనివాసులు గారికా? ఓకే. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలువ శ్రీనివాస్కి అవకాశం ఉంది. మాజీ మినిస్టర్. టైట్ ఫైట్.
సో ఏం గెలిచినా ఒక 500 నుంచి 200 ఓట్ల మధ్య గెలిచాం. ఉరవకొండ నుంచి ప్రత్యేకమైన నియోజకవర్గం ఇది. ఉరవకొండ నుంచి పరిస్థితి ఎలా ఉంది? విశ్వేశ్వర రెడ్డి మరియు పయ్యావుల కేశవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో అసెంబ్లీలో మాట్లాడి ఒప్పుకున్నటువంటి పయ్యావుల కేశవ్, వాళ్ళు వేసుకున్న బురదను వాళ్లే భుజాన రాపిచ్చినటువంటి వ్యక్తి పయ్యావుల కేశవ్. ఇక్కడ ఒక సెంటిమెంట్ నియోజకవర్గం ఉంది. ఈ ఉలవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాదు. సో కాబట్టి ఇక్కడ పయ్యావుల కేసు గెలవాలని 100% నేను భగవంతుని ప్రార్థిస్తాను. అవునా? ఆయనే గెలుస్తున్నాడు అక్కడ. లేదు, గత సమీక్షలో చెప్పినప్పుడు ఇది కూడా మారబోతుంది, అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలిచి మరియు పార్టీ కూడా అధికారంలోకి రాబోతుంది అని చెప్పి గతంలో ఒక ఆయన చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుంది. గుంటకల్ నుంచి వెంకటరామరెడ్డి మరియు ఈ ఇందాక అనుకున్న గుమ్మనూరు జయరాం, వెంకటరామరెడ్డికి అవకాశాలు ఎక్కువ. గుమ్మనూరు జయరాం గారు పోటీలో లేరా అక్కడ? ఓకే, రైట్. తాడిపత్రి నుంచి కే పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో బాగా గజిబిజి గందరగోళం చేసే ఈ జేసీ బ్రదర్స్ వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది టైట్ ఫైట్. ఒక 2000 ఓట్లతో పెద్దారెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ. ఓకే, జేసీ బ్రదర్స్ మీద 75 మున్సిపల్ ఎలక్షన్స్లో 75లో ఒకే ఒకటి గెలిచిన మున్సిపల్ ఏరియా ఇది తాడిపత్రి. సో అక్కడ కూడా మీరు పెద్దారెడ్డికి అనుకూలంగా నిర్ణయించారు. ఓకే, సింగనమల నుంచి ఇక్కడ నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని చెప్పి ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి వీరాంజనేయులు గారు మరియు ఇక్కడ బండారు శ్రావణిశ్రీ. సో ఇక్కడ ఎలా ఎడ్జిలో వీరాంజనేయులు బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? ఓకే, అనంతపూర్ జిల్లా. ఓకే, అనంతపూర్ వెంకటరామరెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు మరియు డి వెంకట ప్రసాద్ గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. ఎలా ఎడ్జి అవకాశాలు అనంత వెంకటరామరెడ్డి గారికి ఉన్నాయి. ఓకే, రైట్. కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య మరియు సురేంద్ర బాబు గారు. సో కళ్యాణదుర్గం అనేది కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. ఇక్కడ సురేంద్ర బాబు బియ్యం గెలిచే అవకాశాలు ఎక్కువ. అవునా? మొత్తం మీద చూసినట్లయితే మీరు అనంతపూర్ జిల్లా టఫ్గా చెప్తున్నారు. 1, 2, 3, 4 నియోజకవర్గాలు అండ్ 3 నియోజకవర్గాలు మీకు వైఎస్ఆర్సీపీకి మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే హిందూపూర్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ: రాప్తాడు, మడకశిర, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి. ఈ 7 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు రాప్తాడు నుంచి టి సూర్యప్రకాష్ రెడ్డి, తోపుదర్తి సూర్యప్రకాష్ రెడ్డి మరియు పరిటాల సునీత. సో గత మెజార్టీకి భిన్నంగా ఇక్కడ టి ప్రకాష్ రెడ్డి గెలవడానికి అవకాశాలు ఎక్కువ. తోపుదుర్తి పరిటాల సునీత గారు ఓడిపోతున్నారా రాప్తాడు నుంచి మీ సమీక్షలో? ఓకే, మడకశిర నుంచి ఈరా లక్కప్ప, ఎంఎస్ రాజు ఇక్కడ నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తారు. మడకశిర వచ్చేసరికి మీకు ఎంఎస్ రాజు గెలుపుకు అవకాశాలు ఉంది. మడకశిర నుంచి ఇంకొక సమీక్ష కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశం. వైసీపీ మెజార్టీ తగ్గించడానికి అక్కడ మడకశిరలో కొంత చేసినప్పుడు అది ఎడ్జిలో ఎంఎస్ రాజు గెలే అవకాశాలు ఎక్కువ. ఓకే, రైట్. నెక్స్ట్ హిందూపూర్ టిఎన్ దీపిక పోటీ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణపై. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇక్కడ మూడో వ్యక్తి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తున్నారు. సో పరిపూర్ణానంద యొక్క ఫ్యాక్టర్ కనుక అక్కడ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది కాబట్టి అక్కడ పరిపూర్ణానంద గెలిచే అవకాశం లేదు, బాలకృష్ణకి అవకాశం లేదు. అది తక్కువ మెజారిటీతో ఫస్ట్ టైం హిందూపురంలో టిఎన్ దీపిక గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదు తేడా వస్తే పరిపూర్ణానంద గెలవాలి అక్కడ. ఓకే, బాలకృష్ణ అవకాశం తక్కువ ఉంటుంది. మొత్తం మీద నందమూరి కుటుంబం హిందూపురం నుంచి ఓడిపోతుందా మొట్టమొదటిసారి? నందమూరి బాలకృష్ణ అంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి ఫ్యామిలీనా లేకపోతే మొరార్జీ దేశాయ్ గారి ఫ్యామిలీనా? హిందూపూర్ నియోజకవర్గం నుంచి హిందూపురం నియోజకవర్గంలో గతంలో ఎన్టీ రామారావు గారు ఎన్నిసార్లు నియోజకవర్గం వెళ్ళారు, ఏం పనులు చేశారు, వాళ్ళ మేనేజర్లు పిఏ అరాచకాలు ఉన్నాయి అంటే ఆయనతో మాట్లాడితే తను తినిపోవాలి. ఇది పబ్లిక్ టాక్, నా టాక్ కాదు. సో ఇక్కడ పరిపూర్ణానంద పోటీలో బాలకృష్ణ పూర్తి స్థాయిలో ఇక్కడ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంది. సో అది కన్వర్ట్ అయ్యి కనుక మారితే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, లేదా అక్కడ పరిపూర్ణానంద గెలిచే అవకాశాలు వస్తుంది. ఓకే, మొత్తం మీద ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి గెలిచారు, తర్వాత హరికృష్ణ గారు అక్కడి నుంచి గెలిచారు, బాలకృష్ణ గారు నేతల దగ్గర వాళ్ళ మూతులు ఇప్పుడు నాకలేరు కదా, 2 సార్లు నాయకుడికి ఎన్నిసార్లు నాకుతారు అక్కడ. రైట్. పెనుగొండ నుంచి ఉషశ్రీ చరణ్ గారు పోటీ చేస్తున్నారు సవిత మీద. ఇక్కడ అవుట్లెట్ గా సవిత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది. ఉషశ్రీ చరణ్ గారు కష్టం ఓడిపోతున్నారా? కష్టం. పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు పల్లా సింధూరారెడ్డి మీద.
పుట్టపర్తి నుంచి సో ఇక్కడ టైట్ ఫైట్ లో పుట్టపర్తి టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? నియోజకవర్గం జిల్లా కేంద్రం చేశారు పుట్టపర్తిని, అయినా సరేనా? ఓకే, హిందూపూర్ నియోజకవర్గం. ఓకే, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, సత్యకుమార్ బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కె వెంకటరామరెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి వస్తూ ఉంటారు. అండ్ కదిరి నుంచి మక్బూల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ నుంచి, అండ్ వెంకటప్రసాద్ కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ వైసీపీకి అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కూడా 7, 4/7, 3/7. ఓకే, సో ఒకటి న్యూట్రల్, మనం ఎలా చూస్తున్నా సరే అక్కడ పూర్తి స్థాయిలో 4. హిందూపురం పార్లమెంట్ కూడా వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. హిందూపురం పార్లమెంటు వైసీపీకి అనుకూలంగా ఉందా? ఓకే, రైట్. కడప పార్లమెంటరీ సెగ్మెంట్ విషయానికి వస్తాయి. ఈ కడప బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్, మైదుకూర్ ఈ 7 నియోజకవర్గాల్లో బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ సుజాత గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. తర్వాత బి రోషన్ పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి. గతంలో మన బై ఎలక్షన్లో సుజాత గారికి పట్టం కట్టిన వాళ్ళు ఈసారి కూడా ఆమెకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. కడప నుంచి అంజాద్ బాషా మరియు మాధవిరెడ్డి. ఈసారి టైట్ ఫైట్ అయినప్పుడు కూడా అంజద్ భాషకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, కడపలో టైట్ ఫైట్ ఉందా? ఓకే, కాంగ్రెస్ నుంచి అక్కడ పోటీ చేస్తున్నట్టున్నారు. పులివెందుల నుంచి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ బీటెక్ రవి గారు 90,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారు. రైట్, ఆయన ఓడిపోతున్నారని చెప్తున్నారా? 90,000 మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన గెలవబోతున్నారు. ఓకే, కమలాపురం నుంచి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, పుట్ట చైతన్య రెడ్డి గారు. సో ఇక్కడ కమలాపురం నియోజకవర్గం కొత్త రవీంద్ర రెడ్డిపై కొద్ది వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా మీద, మావయ్య చరిష్మా మీద, రాజకీయాల బంధుత్వాలు మనకు ఎందుకు కానివ్వండి, చరిష్మా మీద అతి తక్కువ మెజారిటీతో మొత్తం బయటపడతాడు. ఓకే, జమ్మలమడుగు నుంచి ఎం సుధీర్ రెడ్డి గారు మరియు ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి పోటీ సో చేస్తారు. ఇక్కడ ఎం సుధీర్ రెడ్డికి అవకాశాలు, స్వల్ప మెజారిటీ అవకాశాలు ఉంటాయి. రైట్. పొద్దుటూరు నుంచి శివప్రసాద్ రెడ్డి గారు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు వరదరాజుల రెడ్డి. ఇది టైట్ ఫైట్, ఎడ్జిలో అయినా సరే శివప్రసాద్ రెడ్డి కంటే కూడా వరదరాజు రెడ్డికి నేను మద్దతు ఇస్తాను. ఓకే, బయటపడతారు. ఓకే, మైదుకూరు నుంచి రఘురామరెడ్డి మరియు పుట్ట సుధాకర్ యాదవ్. సో రఘురామరెడ్డికి తక్కువ మెజారిటీ బయటపడతాడు. సో ఇక్కడ వచ్చేసరికి 6-1 7/6, 1/7. సో ఇక్కడ కడప ఇంకా ఏదైనా ఛాన్స్ ఉంటే క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ సో కడప పార్లమెంట్ వచ్చారు మనకు వైసీపీకి అవకాశాలు ఉంటాయి. షర్మిల గారు డిపాజిట్ రాకపోవచ్చు అక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అండ్ ఉదయగిరి. కందుకూరు నుంచి పోటీ చేస్తున్న బి మధుసూదన్ యాదవ్, తర్వాత ఈ నాగేశ్వరరావు. ఎలా ఉంది అక్కడ? సో ఇక్కడ ఇది స్వల్ప మెజారిటీతో కందుకూరు బయటపడే అవకాశాలు ఉన్నాయి వైసీపీ. ఓకే, అది తక్కువ మెజారిటీ. సో కందుకూరు వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ కావలి ఎలా ఉంది? ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు కావ్య కృష్ణారెడ్డి. తక్కువ మెజారిటీతో ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. ఓకే, రైట్. ఆత్మకూరు నుంచి గౌతమ్ రెడ్డి గారు మరియు అన్నం రామనారాయణ రెడ్డి సో గారు. ఇది ఆనం రామనారాయణ రెడ్డి. ఇది టైట్ ఫైట్. అవునా? ఆత్మకూరు టైట్ ఫైటా? మేకపాటి గౌతమ్ రెడ్డికి అక్కడ టైట్ ఫైట్, కానీ లాస్ట్ మినిట్ ఎడ్జ్లో గౌతమ్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. కొవ్వూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సో ఇది టైట్ ఫైట్, అత్త అల్లుళ్ళ గోల ఇది. సో ఇందులో కూడా అత్త కంటే అల్లుడే బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ మరియు నారాయణ స్కూల్స్ అండ్ కాలేజ్. అతి స్వల్ప మెజారిటీతో ఎండి ఖలీల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. నెల్లూరు రూరల్ ఏ ప్రభాకర్ రెడ్డి గారు మరియు అదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో కోటరెడ్డి శ్రీధర్ గారు భారీ మెజారిటీతో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారా ఇక్కడ అని భావించారు. బాగుంది. ఓకే, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, కాకర్ల సురేష్. సో ఇక్కడ ఉదయగిరి నా అంచనా ప్రకారం ఎడ్జిలో రాజగోపాల్ రెడ్డి గెలుపు అనేది అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకో నాకు 90% కాకర్ల సురేష్ గెలుస్తున్న ఆలోచన బలంగా ఉంది.